सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। విద్యాన్ని రెండింటి గురించి మనం తెలుసుకున్నాం కదా. అజ్ఞానం ఏమిటి? నేనెవరో నాకు తెలియదు. అనుభవాలన్నీ నిన్న నుంచి మీకు అనుభవాలు ఎన్నో వచ్చి ఉంటాయి. ఆ అనుభవాలను అనుభవిస్తున్న వాడెవడో మీకు తెలియదు కదా. వాడిని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే అంతర్ముఖం అవడం. అంతర్ముఖం అవడం అంటే లోపలికి పోతున్నా అంటే ఎక్కడ లోపలికి పోతావు? నేను ఇట్లా కళ్ళు మూసుకుని నా లోపలికి వెళ్ళాను అంటే లోపల ఏముంది? గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, పొట్ట ఉంది కదా, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి. ఇంతకంటే నాకేం కనపడలే. ఇది కాదు అంతర్ముఖం అవ్వడం. రమణ మహర్షి చెప్పిన కోహం అని అడగమన్నాడు కదా. నువ్వెవరు 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 అన్నాడు. అసలు నేనెవరు? నువ్వెవరు అని అడిగితే నేను ఫలానా వ్యక్తిని అని చెబుతున్నావు. మళ్ళీ నేను నువ్వెవరు అని అడిగితే ఫలానా పేరు చెప్తున్నావు. నువ్వెవరు అని అడిగితే ఫలానా వాడికి భార్యనే అంటున్నావు, లేక ఫలానా వాడికి కూతుర్ని అంటున్నావు కదా. ఆ ఫలానా వాడు చెప్పకుండా నువ్వెవరో నాకు చెప్పు. ఆ నువ్వెవరో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్నే సాధన అంటున్నాను. రమణులు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు. ఓహం, నేనెవరు అని ఎట్లా వెతుక్కోవాలి? ఆ నేను నన్ను పాప అడిగింది, మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఆ నేను తెలుసుకోవడం ఎట్లా? ఆ రూట్ తెలియలేదు. నిజమే, రూట్ అట్లా తెలిస్తే అందరికీ మనుష్యానాం సహస్రేషు అన్నమాట రాదు. వేల మందిలో ఎవరికో ఒకడికే తెలుస్తుంది. ఏ ఒకడికి తెలుస్తుంది అంటే కశ్చిన్మాం వేత్తి తత్వతః. తత్వతః నా రూపం తెలుసుకోవడం ఒక్కడికే సాధ్యం అవుతుంది, అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఎవడు కూడా రోడ్డు వేసి రెడీగా పెట్టలేదు. నేను ఎప్పుడూ మీకు సాంఖ్యయోగంలోనో ఎప్పుడో చెప్పుకుంటాను. ఒక రోడ్డు మనందరం బహిర్ముఖమయ్యేటువంటి రోడ్డు చాలా సిమెంట్ రోడ్డు. దానికి చక్కగా లైట్లు ఉన్నాయి, అందరూ గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏం గైడ్ చేస్తారంటే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళాన్ని తీసుకొచ్చుకొని ఒక కాపురం పెట్టుకో, ఒక అద్దె ఇల్లు తీసుకో కదా. ముందు అద్దె ఇల్లే కదా తీసుకోవాలి. ఏమో 4 గిన్నెలో చెంబులో తప్పెరాలో కొనుక్కో, క్రమక్రమంగా డబ్బులు సంపాదించుకో. ఆ తర్వాత ఒక ఇల్లు కొనుక్కో, ఒక కారు కొనుక్కో, ఒక రైలు కొనుక్కో, నీ ఇష్టం. ఆ తర్వాత నీ పిల్లల్ని చదివించుకో. ఇవన్నీ బహిర్ముఖమైన విషయాలు. వీటిని చెప్పేవాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. ఎట్లా ఈ ప్రపంచంలో మోసం చేయాలి, ఎట్లా అన్యాయం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, అవి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ రోడ్డు చాలా స్ట్రాంగ్గా వేయబడింది కదా. అయితే ఒక్క కష్టం ఉంది ఆ రోడ్డులో, అది ఎప్పుడు చెప్పటం లేదు మనకి. ఏమిటి ఆ కష్టం అంటే, మీకు సాంఖ్యయోగంలో ఇది చెప్పాను నేను, అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నా అంతే. ఆ రోడ్డు ఎక్కడికి అయిపోతుందో మనకు తెలియదు. ఆ రోడ్డు సడన్గా అయిపోయి లోయలో పడిపోతుంది. ఆ రోడ్డు ఎక్కడ కట్ అవుతుందో తెలియదు. అది కట్ అయిన చోటు ఏమిటి అంటే ఒక లోయ. ఆ లోయ మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తుందంటే, ఇట్లా ఈ రోడ్డు వచ్చింది, ఇక్కడ లోయలో నా కారు పడిపోయింది, మళ్ళీ కింద పడ్డ కారు కదా ఇటువైపుకి వచ్చి మళ్ళీ ఈ రోడ్డు ఎక్కిస్తుంది. దానికి అదే పని. ఆ రోడ్డు ఎప్పుడు కట్ అవుతుంది? ఎవడి రోడ్డు అంటే అందరికీ ఒక రోడ్డు నుండి ఒక చోట కట్ అవుతుంటే, ఒరే ఫలానా కిలోమీటర్ దగ్గర ఆ రోడ్డు కట్ అయిపోతుందిరా, నువ్వు కేర్ఫుల్గా ఉందో అని ఎవరన్నా చెప్పడానికి ఉంటుంది. అబ్బే, మన రోడ్డు మనకి స్పెషల్ రోడ్డు, ఎవడికి వాడికి. ఆ కట్ అయి లోయలో పడిపోవడమే మన మరణం.
ఈ రోడ్డు చాలా బాగుంటుంది, లైట్లు ఉన్నాయి, అంటే గైడ్ చేసేవాడు ఉన్నాడు. రోడ్డు మీద మనకి ఎటువంటి కష్టం లేదు. ఎందుకంటే 100 రూపాయలు సంపాదించేవాడు పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలతో సుఖంగానే ఉన్నాడు. సుఖంగా అంటే రిక్షావాడు, వాడి ఫెసిలిటీస్ వాడికి ఉన్నాయి. కోర్టు సంపాదించేవాడు కూడా వాడి ఫెసిలిటీస్ వాడికి ఉన్నాయి, వాడు కూడా బాగానే ఉన్నాడు. ఇంకొక రోడ్డు ఉంది, మనం వై జంక్షన్లో ఉన్నాం. మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు వై జంక్షన్లో ఉన్నాడు. ఈ రోడ్డు ఎటువంటిదంటే ఇందులో మనుషులు ఎవ్వరు నడవలే ఇప్పటి వరకు. ఏ శంకరాచార్యులు లాంటి వాళ్ళు, అలాంటి మహనీయులు ఒకళ్ళిద్దరు నడిచారు. అందుకని అక్కడ కాలిబాట కూడా లేదు, అంటే గుర్తుపట్టి వెళ్ళటానికి. ముళ్ళు కంచెలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఆ రోడ్డు ఎక్కడ కట్టు కాదు, అది లీడ్ చేసి అక్కడ ఒక పెద్ద మహల్ ఉంది, దాంట్లో పెద్ద లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ మనకి దారి చూపిస్తూ ఉంటుంది. ఆ దారిలో ఎవ్వరు లేరు. అయితే ఆ దారిలో దొంగలు ఉన్నారు కదా, దారి దొంగిడి వాళ్ళు ఉన్నారు. ఎవరంటే డబ్బుల కోసం వేదాంతాన్ని చెప్పేవాళ్ళు కదా, అహంకారంతో వేదాంతం చెప్పి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మోసం చేసేవాళ్ళు చాలా. ఈ సిమెంట్ రోడ్డు మీద ఎవరు మనం మోసం చేయరు. ఈ సిమెంట్ రోడ్లో ప్రమాదం ఏమిటి? ఎప్పుడు లోయలో పడతామో మనకి తెలియదు. అంటే ఏ క్షణంలో రేపు ఇంకొక నెక్స్ట్ మూమెంట్ మనం చచ్చిపోతామని మనకు తెలియదు. ఎంత సంపాదించినా ఇది వదులుకుని వెళ్ళవలసిందే. ఈ రోడ్లో మృతం లేదు. ఈ రోడ్డు కొంత దూరం పోయి, లేకపోతే ఇది కొంత దూరం పోయి ఇక్కడి నుంచి దానికి జంప్ అవుదాం అనడానికి అక్కడ మధ్యలో దారి లేదు. అదొక పెద్ద అగాధం. నువ్వు ఎన్నుకున్నప్పుడే ఈ రోడ్డు ఎన్నుకున్నానంటే ఇటువైపు వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి రోడ్డు. ఈ రోడ్లో తెలిసిన వాడు ఎవడు లేడు, తెలిసినా చెప్పడు. ఎందుకు చెప్పడయ్యా? తెలిసిన వాడు చెప్పచ్చు కదా, మీరు చెబుతున్నారు కదా, అట్లా ఎవరికైనా చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పడు అంటే చెబితే ఇది అర్థం కాదు. ఒకరోజు చెబితే అసలు అర్థం కాదు కదా. వెంటబడి ఆ గురువు వెంట వాడి దగ్గర ఉన్నంత లాక్కోవడానికి మనకంత ఊపిక లేదు. వాడు కూడా ఎవరు చెప్పినా వాడికి అర్థం కాదు, వాడు పూర్తిగా సాధించుకోలేడు, నాకెందుకు ఏదవుకోవాలని వాడు వదిలేస్తాడు. వాడి వెంటబడ్డ వాడికి, మరీ దగ్గర ఉన్న వాడికి ఎవరికైనా చెప్తాడేమో. కానీ ఈ మార్గంలో ఉన్న విద్యని ఇప్పుడు మా పీఠాధిపతులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పచ్చు, చెప్పరు. వాడికి తెలియదా? వాడికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు అంటే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మనకు ఉండదు అని. మనం ఎంతసేపు ఉన్నా ఈశ్వరత్రయాల్లో పడి ఉంటాం, అందుకని మనకి చెప్పరు. ఈ మార్గంలో ఎవరైనా వెళ్ళినట్లయితే కంచెలు దుబ్బలు అలాగే ఉన్నప్పటికీ చివరికి మాత్రం ఆ లైట్ హౌస్కు మనల్ని చేరుస్తుంది. అయితే ఎప్పటిదాకా మేము ఇందులో ప్రయాణం చేస్తే మేము ఆ లైట్ హౌస్ చేరుతాము అంటే బహునాం జన్మ, చాలా జన్మలు ఎత్తిన ఆ లోయలో పడ్డవాడు మళ్ళీ ఇక్కడికే వస్తాడు కదా, అక్కడ లోయలో పడాల్సిన పని. అక్కడ తిరిగి ఎవడైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ రీచ్ అవ్వలేక దాన్ని ఎవరిని ఆ లైట్ హౌస్ చేరలేక వాడు మధ్యలో మరణిస్తాడు, వాడికి అక్కడి నుంచి మళ్ళీ శుచీనాం శ్రీమతాం గేహే, వాడి పేరు యోగ భ్రష్టుడు అని పెట్టాడు. వాడిని నేను మళ్ళీ అక్కడి దాకా వెళ్ళేందుకు, ప్రయాణం చేసేందుకు వాడికి కర్మ నేనే ఇస్తాను. నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తావయ్యా కర్మని అంటే, వాడి కర్మ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ప్రతిసారి వాడు కోరుకుని అందులో కొంత భాగం తెచ్చుకుంటున్నాడు. వాడు కోరుకున్న భాగం కాబట్టి నేను ఈ కర్మలో కొంత వాడికి ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు వాడు కోరుకోవటం లేదు, ఎందుకంటే నేను అది రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే వాడు ఉంటున్నాడు. అందుకని పరమాత్మ అది రీచ్ అవ్వడానికి వాడి పుణ్యకర్మల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసి విడిపిస్తాడు. అర్థమైందా? అందుకని మన బాధ్యత అంతా ఆయన తీసుకుంటాడు, అంతవరకు చేరేదాకా చేస్తాడు. అందుకని మనం చేసినటువంటి పని
వ్యర్థం అయితే కాదు. మనం ప్రయత్నం చేద్దాం. కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః అంటే తత్తు త్వం అనేటువంటివి రెండు మనకందరికీ తెలుస్తున్నాయి. ఏంటి రెండు తెలుస్తున్నాయి? ఒక తత్పదార్థం, ఒక త్వం పదార్థం. ఒక తత్పదార్థం అంటే నీవు కాకుండా ఉండాలి. నేను చెప్పుకున్నామే, నేను అన్నవాడిని ఇంత చిన్న పరిమితమైన వాడిని. నేననేవాడిని ఎవరో నాకు తెలియదు, కానీ ఒకడెవడో మీ దగ్గర ఉన్నాడనే నమ్మారు నేను వరకు కదా. ఒకడెవడో ఉన్నాడు, వాడెవడో మనకు తెలియటం లేదు, వాడు ఇన్విజిబుల్, కానీ వాడి అనుభవాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. అనుభవాన్ని తెలియజేస్తూ తను కనపడకుండా మనకి దాక్కుని ఉన్నాడు. చూడండి, ఆలోచన కనబడుతుందా కనపడదా? మన ఆలోచన, నేను ఇట్లా ఆలోచిస్తున్నాను అంటే పొటెన్షియల్ ఫామ్లో ఉన్నది నీకు ఎప్పుడైతే కైనటిక్ అయిందో ఇమీడియట్గా నీకు తెలుస్తుంది నీ ఆలోచన. ఆ ఆలోచనని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో నీ జ్ఞానశక్తి చూపిస్తోంది. నీ క్రియాశక్తి, నీ ఇంద్రియాలతో నువ్వు ఆ పని చేస్తున్నావు, కానీ ఆ ఆలోచన ఎవరికి పుట్టింది అని నీకు చెప్పడాలి. కానీ నువ్వు మాటల్లో ఏమంటున్నావు అంటే నేను 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 అని అంటూనే ఉన్నావు. నేను అంటున్నావు, ఆ నేనెవరో నీకు తెలియటం లేదు కదా. అది ఇప్పుడు మనకు కావాల్సింది. ఆ నేను ఎవరో నాకు తెలియాలి. ఆ నేను బద్ధుడై ఉన్నాడు. ఎందుకు బద్ధుడై ఉన్నాడు? ఎవడు బంధించలేవాడిని. ఈ శరీరం మేరకే నేను అన్న భావం ఉండబట్టి శరీరం నుంచి వాడు బయటికి రాలేకపోతున్నాడు. శరీరం మీదనే వాడు ఉన్నాడు అని ఎట్లా చెప్తున్నాం మనం? అనుభవాలు నీకే వస్తున్నాయి, కానీ నీ అనుభవం వాడికి రావటం లేదు, వాడి అనుభవం వాడికి రావటం లేదు. వేరువేరుగా మనకు అనుభవాలు వస్తున్నాయి. ఆ వచ్చేవాడెవడో, వాడు ఎలా వచ్చాడో తత్వం అని చెప్తున్నాను. వీడు త్వం ఎవడు? ఆ అనుభవాలను పొందుతూ కనపడకుండా నీ ఇంట్లోనే ఉండి నీ దగ్గర దాక్కుంటూ నీకు కనపడకుండా నువ్వు ఎన్నిసార్లు నేనెవరు అన్నా వాడు జవాబు చెప్పడు, పలకడు. వాడు లోపల ఉన్నాడు. పోనీ వాడు లేడందామా అంటే వాడు లేకపోతే నీకు అనుభవం ఎవరు చెప్తున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు నీ దగ్గర? నీ మీద ఇక్కడెక్కడో నాకు అది ఈగ వాడింది అనుకోండి, ఈ చెవు మీద ఒక ఈగ వాడింది. చెవు చెప్పలేదు కదా, ఆ ఈగ వాడిందని ఎవరు చెప్పాలి నాకు? ఆ లోపల నాకు కనపడకుండా ఉన్న ఒకడు చెప్పాలి. వాడు చెప్పి ఆ ఈగని ఎలా తోలుకోవాలో కూడా నా ఇంద్రియాలకు చెప్పేశాడు. నా ప్రమేయమే లేకుండా మీరు పాఠం వింటున్నారు కదా, మీకు అసలు దీని ఆలోచనే లేదు, కానీ మీ చెవి మీద ఒక ఈగ వాడింది. మీ చెయ్యి వెంటనే వెళ్ళి అసలు మీకు తెలియకుండానే ఆ పని చేసింది. ఎవడు ఆర్డర్ ఇస్తే ఈ పని చేసిందో, ఎవడు ఆర్డర్ ఇస్తే అది కనుక్కున్నదో వాడి పేరు గణపతి. ఆ గణపతి ఏం చెయ్యాలంటే, గణపతి ఇప్పుడు ఆల్రెడీ 7th రోడ్డు ఎక్కాడు, అందుకని వాడు లోయలో పడిపోతున్నాడు. లోయలో పడినాడంటే నిమజ్జనం అవుతున్నాడు, అంటే నీళ్ళలో ముంచేస్తున్నారు. ఎంతో చక్కగా పూజలు చేస్తారు, వాడికి అన్ని పెడతారు, తిండి పెడతారు, పాటలు పాడారు, భజనలు చేశారు, కీర్తనలు పెట్టారు. తర్వాత చక్కగా ఊరేగింపుగా తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పారేస్తున్నారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ కాబట్టి ఇక్కడ అదే కేసీ కెనాల్లో పారేస్తున్నారు కదా. ఆ గణపతి, మన గణపతిని జాబీ చెట్టు కింద తీసుకుని పెట్టేస్తున్నారు, తగలబెట్టడమే అంతే. ఎందుకని ఎన్ని రోజులు వీడు పొట్ట నిండా కుడుములు తిని కదా, పొట్ట పగిలినా కూడా ఇంకా ఊరుకోలే. పైగా వీడికి పొట్ట పగిలిందేది వాళ్ళ చంద్రుడు నవ్వాడని వాళ్ళ అమ్మ ఏదో మళ్ళీ శాపాలు పెట్టి, ఇవన్నీ కూడా ఈ భౌతికమైన ఈ సిమెంట్ రోడ్లో వ్యవహారాలు. తత్వం అనేది, తత్ అంటే నీకంటే భిన్నంగా ఉన్నాడు. నేను చెప్పుకున్నామే, ఒక బిందువు, అట్లాంటి బిందువులు అనేకం కలిస్తే ఒక సున్నా. ఆ బిందువులు ఒక సరళరేఖగా ఉన్నట్లయితే ఈ సరళరేఖకు మొదటి బిందువుకు పూర్వం ఏమీ లేదు, ఈ తర్వాత ఆఖరి బిందువుకు ఏమీ లేదు కదా. అది ఏమీ లేకుండా ఉన్న దాంట్లోంచి ఒకటి వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా లేని దాంట్లో నుంచి ఒకటి వస్తుందా?
ఎక్కడైనా ఒక 5 అంటే నా దగ్గర ఉంది అంటే 5లో నుంచి మైనస్ చేసి 2 చేయమంటే నేను చేయగలను. అక్కడ ఏమీ లేదు, -4 అన్నాను అనుకో, ఎందులోంచి అది మైనస్ చేస్తావు కదా. అంటే ఈ మైనస్ నీ వెంట వస్తూనే ఉండాలి. అక్కడ ఏమీ లేదు, అవ్యక్తం. అవ్యక్తం అంటే వ్యక్తం కాలేదు. ఏమీ లేదంటే అసలు లేదని కాదు, నామరూపాలుగా వ్యక్తం కాలేదు. ఆ వ్యక్తం కాని దగ్గర ఒక చోట వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన దగ్గర నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అంతమైపోయింది. అంతమైన తర్వాత మళ్ళీ అవ్యక్తమే ఉంది. ఇక్కడ అవ్యక్తం, ఇక్కడ అవ్యక్తం, మధ్యలో వ్యక్తం కదా. మనం పుట్టక ముందు, మన తల్లి గర్భంలో పడక ముందు మనం అవ్యక్తం కదా. తర్వాత వ్యక్తమైనాం, మరణించిన తర్వాత మళ్ళీ అవ్యక్తమే అవుతుంది. అంటే ఆద్యంతాలు అవ్యక్తాలు, మధ్యలో ఉన్నది వ్యక్తం కదా. అది అర్థమవుతుందా? ఆద్యంతాలు అవ్యక్తం, మధ్యలో ఉన్నది వ్యక్తం. ఎప్పుడైతే ఆద్యంతాలు అవ్యక్తం అవుతాయో ఆ రెండింటిని కలపండి, ఆదిని అంతాన్ని కలిపేసేయండి. అప్పుడు అవి 2 మెజారిటీ అయినాయి, అంటే అవ్యక్తమే అయినాయి. ఈ వ్యక్తమైనది కూడా అవ్యక్తం కిందికే లెక్క వస్తుంది కదా. వాడు ఒకప్పుడు దరిద్రుడు, మధ్యలో వాడు ధనవంతుడైనాడు. మధ్యలో వాడు ధనవంతుడైనాడు, తర్వాత మళ్ళీ దరిద్రుడైనాడు. ఇప్పుడు వాడిని ఏముందాం, ధనవంతుడా దరిద్రుడా? వాడు దరిద్రుడే. ఎందుకని? వాడికి ముందు ఏమీ లేదు, వాడికి తర్వాత ఏం లేదు. మధ్యలో ఎక్కడో అన్యాయంగా ఏదో తెచ్చుకున్నాడు, కొంత పెట్టుకున్నాడు. ఆ కాస్త అయిపోగానే మళ్ళీ వాడు దరిద్రుడే అయినాడు అనుకుందాం కాసేపు. అంటే ఆద్యంతాల్లో ఏది ఉంటుందో మధ్యలో ఉన్నప్పటికీ అది లేనిది. దీన్ని ఇంకా మీకు అర్థం కావాలంటే ఇది కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్న పదానికి చెప్తున్నా మీకు. తత్వతః నన్ను తెలుసుకోవడానికి అందరికీ సాధ్యం కాదు, ఎవరో ఒకరికి సాధ్యం అవుతుంది అన్నాడు. అంటే తత్వతః అంటే తత్తు త్వం అనేవి 2 ఒకటే, 2 కావు అని తెలుసుకోవడానికి ఎవడో ఒక్కడికే సాధ్యం అవుతుంది అన్నాడు. ఆ ఒక్కడు మనమే కావచ్చు, ఎందుకు మనం కాకూడదు? అందుకు చెప్తున్నాను, ఆద్యంతాలలో ఏదైతే లేదో మధ్యలో ఉన్నప్పటికీ అది లేని దాని కిందే లెక్క. ఉదాహరణ మనం ఎట్లా, ఒక ఉదాహరణ ద్వారా మనం ఎట్లా తెలుసుకోవాలంటే, ఒక తాడు అక్కడ పడింది. ఇది మీకు శ్రవణం క్లాసులో కూడా ఈ పాఠం ఇట్లాగే చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు అర్థం మారుతుంది మళ్ళీ, అందుకని జాగ్రత్తగా వినండి. మాకు రజ్జు సర్ప భ్రాంతి మాకు ముందే తెలుసండి అంటే మీకు తెలిస్తే సెన్స్ కాదు, ఇది ఇంకొక సెన్స్. ఆద్యంతాలలో ఏదైతే ఉందో అది సత్యం, మధ్యలో ఏది ఉందో అది సత్యం కాదు. మధ్యలో వ్యక్తమైనటువంటి ఆ పార్ట్ మాత్రం సత్యం కాదు. ఎట్లా అంటే, ముందు ఒక తాడు ఉంది. ఆ తాడు నాకు మసక చీకట్లో తాడులాగా కనిపించకుండా పాములాగా కనిపించింది. తాడుకి పాముకి ఏమిటి లక్షణాలంటే, పొడవుగా ఉండటం, సన్నగా ఉండటం, వంకర టింకరగా తిరగడం, లేకపోతే చుట్టూ చుట్టుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ దానికి దీనికి ఒకటే ఉన్నాయి. ఉంటేనే కనబడుతుంది. ఆ గోడ చూసి మనం పాము అనుకోం, తాడు చూసే పాము అనుకుంటాం. ఆ తాడు పాము కనిపించింది మనకి. పాము వేరే ఉండి తాడు వేరే ఉండి తాడు పాముగా మారి అట్లా కనిపించిందా? కాదు. పాము కనిపించిన కాలంలో తాడు కనిపించదు. తాడు మీద పాము ఉందా? లేదు. తాడే పాముగా కనిపించింది కదా. అట్లాగే ఆ తత్పదార్థమే, ఆ అవ్యక్తమే వ్యక్తంగా కనిపించింది మనకి. ఎందుకని? మళ్ళీ మనం దీపం పెట్టి చూసిన తర్వాత ఇది పోయింది. ఏది పోయింది? పాము పోయింది, తాడుంది. దీపం పెట్టి చూశాక పాము పోయింది. పాము అంతకుముందు పుట్టలో నుంచి వచ్చి తాడు మీద పడుతుందా? మళ్ళీ మనం దీపం పెట్టి చూశాక ఈ పాము పుట్టలోకి పరిగెత్తిపోయిందా? లేదు.
తాడే నా భ్రమ వల్ల, అంటే నా దృష్టి దోషం వల్ల నేను ఉన్నది ఉన్నట్టుగా ఆ లైట్లో చూసినట్టుగా చూడలేకపోవడం వల్ల అది తాడు పాముగా కనిపించింది నాకు. ఈ పాముగా కనిపించడం నా భ్రమ. అవ్యక్తంగా ఉన్నటువంటి పదార్థం వ్యక్తమైనట్లు కనిపించింది, అది నా భ్రమ. ఏంటండి కనిపిస్తూ ఉంటే మీరు పాము కనిపించింది కదా, కనిపించకపోతే మేము ఊరికేనే తాడును చూసి పాము పాము అన్నామా? లేదు కదా, మాకు కనిపించింది కదా. అంటే కనిపించిందంటే నా అనుభవం కరెక్టే కదా. పామును చూసినప్పుడు నాకు పామే కనిపించింది కదా, తాడును చూసినప్పుడు తాడే కనిపించింది కదా. నాకు పామును చూస్తున్నప్పుడు తాడు వేరుగా పాము వేరుగా నాకు కనపడలేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా అది పాములాగే కనిపించింది కదా. లేకపోతే అందరూ పాము పాము అని ఎందుకు అంటారు? పాములాగే కనిపించింది కదా. అటువంటిప్పుడు మీరు అది నా భ్రమ అంటే నేను ఎట్లా నమ్మను? నాకు అసలు ఆ భ్రమ ఎందుకు వచ్చింది? బాగా ఆలోచించాను. నాకు ఎందుకు వచ్చిందో చెప్తా. నాకు భ్రమ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది మీకు చెప్తాను. ఒక పదార్థం ఉంది, ఆ పదార్థంలో అదే బ్రహ్మ పదార్థం, దాని పేరు బ్రహ్మము. అది సత్తు చిత్తు, దాని రూపం మనకు తెలుసు. బ్రహ్మం పేరు ఏమిటి? సత్తు చిత్తు. అది ఎవరు అంటే వీడు. కాసేపు బాగా శ్రద్ధగా వినండి. ఈ చెప్పబోయేది ఇందా నుంచి మీకు శ్రవణం క్లాసులో ఉన్నదే కాబట్టి మీకు మామూలుగా అనిపిస్తుంది. దీని పేరు సత్తు చిత్తు, దీని పేరు అయస్కాంతం. మీరు బ్రహ్మ పదార్థాన్ని చూపించడానికి ఉండదని మీకు చెప్తున్నా. దీనికి ఏంటి వినాయకుడు వీళ్ళందరినీ కల్పించారు. పెద్ద మ్యాగ్నెట్ వచ్చింది. బ్రహ్మం పరబ్రహ్మం కదా, పెద్దవాడు. ఇది బ్రహ్మ పదార్థం అలా. ఇది ఉన్నది అంటున్నాను నేను. ఉన్నదని ఎట్లా అంటున్నాను? కనిపించింది, అందరికీ కనిపించింది కదా. కనిపించింది అంటే ఎవడికి కనిపించింది అని అడిగారు. ఎవడికి కనిపించింది? ఇది నీలో ఉన్న ఆ ఇన్విజిబుల్ వాడు ఒకడు ఉన్నాడే, వాడికి కనిపించింది. కనిపించిందా? ఇది వాడు కనిపించింది అని చెప్తున్నాడు మనకి. వాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే వాడి బ్రహ్మ పదార్థం కనిపించలేదు. దీన్ని కాసేపు బ్రహ్మ పదార్థం అనుకోండి, ఆ బ్రహ్మ పదార్థం ఏదో మళ్ళీ చెప్తాను మీకు. అంటే మీకు భ్రమ ఎందుకు కలిగింది అని కదా ఇప్పుడు నేను చెప్పాలి. ఈ బ్రహ్మ పదార్థం ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఉన్నది ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. తెలియడము ఎవరు తెలుస్తోంది? ఆ లోపల ఉన్న చిత్ అనే పదార్థానికి తెలుస్తుంది. అదే చైతన్యం, అదే నిన్న నిరాకారం మీలో ఉండి, మీలో కనపడకుండా ఉండి, మీ దగ్గర పనులు చేయిస్తూ, మీకు అనుభవాన్ని ఇస్తూ, మీ ఉపకరణాలతో పనిచేయిస్తున్న వాడు నిన్నటి పాఠం అది. నిన్న ఒకడు ఉన్నాడు అనుకున్నాం, వాడే మీరు చెప్తున్నాడు. ఇక్కడ చేతిలో ఈవిడ ఒకటి పట్టుకుంది, దీని పేరు బ్రహ్మ పదార్థం అని అనుకోమంటోంది. కానీ ఇది అయస్కాంతం, ఇది బ్రహ్మ పదార్థం అని కాసేపు మనం అనుకుంటున్నాం. ఎందుకంటే దీని గురించి చెప్పాలి కాబట్టి. ఇది సత్తు చిత్తు తప్ప దీని దగ్గర ఇంకేమీ లేదు. అవునా? సత్ అంటే ఉండడం, ఇది ఉన్నది. చిత్ అంటే కనిపిస్తోంది. ఇది ఎట్లా కనిపించింది అనడానికి ఆ పాఠం మళ్ళీ చాలా పెద్దది. ఎట్లా కనిపించిందంటే మీ చైతన్య శక్తి దీని మీద ప్రసరించి, దీంట్లో అంతర్వ్యాప్తి, దీనిలో బహిర్వ్యాప్తి, దీనిలో స్వరూప వ్యాప్తి మీ దగ్గరికి తీసుకొచ్చింది దీన్ని. ఇప్పుడు దీన్ని నేను దాచిపెట్టుకున్నా మీ దగ్గర ఇదోటి కనిపిస్తుంది కదా. ఆ ఎట్లా కనిపించింది దాని సంగతి మళ్ళీ ఇంకో పెద్ద చాప్టర్, అది ఇప్పుడు చెప్పను. దాన్ని అట్లా పక్కకు పెట్టుకోండి. అంటే ఇది మీకు కనిపించింది అనేది వాస్తవం. ఏమ్మా, ఈ కనిపించిన ఈ సత్తుచిత్తుల్లో సచ్చిత్ ఒక్కటే పరమాత్మ స్వరూపం అమ్మా. అది విడదీయడానికి వీలు కానటువంటిది. సత్తును వేరే చేసి చిత్తును వేరే చేయడానికి వీలు లేదు. మీరు ఇదివరకు చెప్పారు కదండి, జీవుల్లో చిత్తు ఎక్కువగా ఉంటుంది, సత్తు తక్కువగా ఉంటుంది, జడ పదార్థాల్లో
ఆ సత్తు ఎక్కువగా ఉంటుంది, చిత్తు తక్కువగా ఉంటుంది, అయినా అది మాట్లాడుతుంది అని ఇంతకుముందు పాఠంలో మనం చెప్పుకున్నాం. ఎక్కువ తక్కువలో ఉన్నా ఇది మొత్తం సచ్చిత్తులే. దీంట్లో ఈ సచ్చిత్తులు అనేటువంటి దాంట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి కనిపించదు, చిత్తు కనిపిస్తుంది కదా, సత్తు ఉంటుంది, దాని శక్తి కనిపించదు. కనిపించకుండా ఎక్కడ ఉంటుంది అది? దీని లోపల ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే, ఒక గాయకుడు ఉన్నాడు, గాయకుడు ఉంటాడు, గాయకుడు కనిపిస్తాడు, కానీ పాట పాడినప్పుడు మాత్రమే వాళ్ళలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. అవునా కదా? ఆ శక్తి బయటికి రావాలంటే అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 రూపాలుగా అది బయటకు వస్తుంది, మనకు తెలుసు ఆ సంగతి. కానీ పరబ్రహ్మలో వాడికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 రావు. ఎందుకు రావు చెప్పండి? ఎందుకు రావు? వాడికి శరీరమే లేదరా. క్రియాశక్తి అంటే శరీరం కావాలరా. ఇచ్ఛలో జ్ఞానంలో ఏం కలిగినా ఏమ్మా క్రియ చెయ్యాలంటే శరీరం కావాలి, శరీరము ఉపకరణాలు కావాలి. వీడికి ఉపకరణాలు లేవు, వీడికి తల, తోక, కాళ్ళు, మొండెము ఏమీ లేవు. వాడు ఎలా ఉంటాడంటే, మీకు ఇక్కడ అయస్కాంతం చూపిస్తున్నా కానీ నిరాకారం, అవయవాలు లేవు. అవయవాలు లేకపోతే క్రియాశక్తి పని చేయడానికి వీలు లేదు. వీడిలో అవయవాలు లేవు. వాడిలో ఏమున్నాయి అంటే చెప్తాను, ఒక్క నిమిషం. శ్లోకం మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఎట్లా మన లోపల శక్తులు 3 ఉన్నాయో అట్లా వీడి దగ్గర 6 ఉన్నాయి. ఎవరి దగ్గర? ఈ పరబ్రహ్మ దగ్గర. అవి కనిపించవు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు గాయకుడు చక్కగా పాట పాడతాడు అన్నవాడు, చక్కగా నాట్యం చేసేవాడది వాళ్ళ కళ మనకు కనిపిస్తుందా? నాట్యం చేసేవాడు నేను నాట్యం చేస్తానని ఇప్పుడు పాఠం బాగా చెప్తాడు ఒక మంచి లెక్చరరు. వాళ్ళు లెక్చరర్ మనిషిగానే కనపడతాడు మనకి. అంతేకాని వాడు పాఠం చెప్పినప్పుడు మాత్రమే వీడు పాఠం చెప్పినాడు మనకి తెలుస్తుంది. లేకపోతే వాడికి వచ్చో రాదో కూడా మనకి తెలియదు. అంటే అవి ఎక్కడ ఉంటాయి? అవ్యక్తంగా ఉంటాయి. ఏవి అవ్యక్తంగా ఉంటాయి? వాడి శక్తి అవ్యక్తంగా ఉంటుంది, అది వ్యక్తం అవుతుంది. ఒక బస్తాలు మోసేవాడు, హమాలీ వాళ్ళు ఉంటారనుకో, హమాలీ వాడు మనలాంటి మనిషి. ఆ బస్తా ఎత్తి వాడు వీటి మీద వేసుకున్నప్పుడు వాడి శక్తి బయటకు వస్తుంది. అంటే శక్తి వాడి లోపల ఉంటేనే వేసుకుంటాడు. నేను పోయి బస్తా ఎత్తి వేసుకుంటాను, వేసుకోలేను. ఎందుకని? నాకు ఆ శక్తి లేదు. అట్లా ఈ పరబ్రహ్మలో 6 శక్తులు ఉన్నాయి. ఈ 6 శక్తులు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి, అవసరం రానప్పుడు లోపల ఉంటాయి. ఆ 6 శక్తులు ఉన్నాయి. మరి 6 అయితే అనేకం కదండి, వీడు ఏకం కదా. 6 శక్తులు ఉన్నాయంటే మరి అవి అనేకం కదా, అనేకం వీడి దగ్గర నంబర్ వేరే కదా, కనపడాలి కదా. అట్లా కనపడదు. మీ దగ్గరే పాఠం చెప్పే శక్తి ఉంది, వంట చేసే శక్తి ఉంది, పిల్లల్ని కనే శక్తి ఉంది, పిల్లల్ని పోషించే శక్తి ఉంది. ఇవన్నీ శక్తులే కదా నీ దగ్గర ఉన్నవి. అట్లా వీడి దగ్గర 6 శక్తులు ఉన్నాయి. అందుకే షాడ్గుణ్య పరిపూరిత అంటారు. షాడ్గుణ్యం అంటే 6 గుణాలు. 6 గుణాలు పరిపూరిత, నిండా ఉన్నాయి, కొంచెంగా లేవు. ఆ 6 గుణాలు కొద్దిగా లేవు. ఎవరి దగ్గర? ఈ తత్ దగ్గర. తత్ అనే ఒక పరమాత్మ ఉన్నాడే, వాడి దగ్గర అన్ని గుణాలు పూర్తిగా ఉన్నాయి. ఏమేమి గుణాలు ఉన్నాయంటే ఐశ్వర్యస్య సమగ్రస్య, వీడి దగ్గర ఐశ్వర్యం ఉంది, సమగ్రంగా ఉంది, కొద్దిగా ఐశ్వర్యంగా. ఎవరన్నా నీకు ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ఐశ్వర్యం ఉంది అంటే, నాకు 10 కోట్లు ఉన్నాయి, నాకు 50 కోట్లు ఉన్నాయి, నాకు 100 కోట్లు ఉన్నాయి అని చెప్తాడు. నాకు సమగ్రమైన ఐశ్వర్యం ఉంది అని ఎవడైనా చెప్పగలడా? వీడొక్కడు చెప్పగలడు. అంటే ఎటువంటిదైనా తక్కువ లేకుండా వీడి దగ్గర పూర్తిగా ఉంది. వీడి 6 గుణాల్లో ఐశ్వర్యస్య సమగ్రస్య
వీర్యస్య, వీడి దగ్గర బలం కూడా ఉంది. వీర్యత్వం ఏమ్మా. యశసహ, వీడికి కీర్తి కూడా ఉంది. అంటే వీడిని మించిన వాడు ఇంకా లేడు. మనందరికీ ఏదైనా కీర్తి వచ్చిందంటే దేంట్లో ఉన్న ఒక దాంట్లో వస్తుంది కదా. వీడికి అట్లా కాదు. వీర్యస్య యశసహ, యశస్సు కూడా ఉంది వీడికి. ఏమ్మా. శ్రియ, సంపద కూడా ఉంది. ఐశ్వర్యం వేరు, సంపద వేరు. అవన్నీ ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు చెప్తాను. జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణం. భగ శబ్దానికి అర్థం అది. ఈ భగ అనేటువంటి శబ్దానికి ఈ 6 గుణాలకి పేరు, అందుకే దాన్ని భగ అన్నారు. భగవంతుడు అంటే ఈ 6 గుణాలు కలవాడు. శ్రీమంతుడు అన్నాం అంటే శ్రీ కలవాడు. భగవంతుడు, మత్ అనేటువంటి శబ్దాలు 2 కలది, కలవాడు అనే అర్థాన్ని వస్తాయి. అటువంటి ఐశ్వర్యము వీడి దగ్గర 6 గుణాలు ఉన్నాయి. ఈ 6 గుణాలు మనం మామూలుగా ఉప్పు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఆ ఉప్పు కళ్ళు నోట్లో వేసుకుని చూచి ఉప్పగా ఉంది, ఇందులో దాని గుణం ద్రవ్యం అది. అంటే గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని కనుక్కోవాలి. పులుపును బట్టి అది నిమ్మకాయ పులుప, చింతపండు పులుప అని మనం కనుక్కోవాలి. గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని కనుక్కోవాలి. ఈ ద్రవ్యాన్ని వీడు ఎప్పటికీ మన దగ్గర ఉన్న చిన్న ముక్కవాడే కనపడకుండా దాచుకుంటుంటే వీడు కనపడతాడా? వీడు కనపడడు. వీడి దగ్గర నుంచి వచ్చి నిన్న ఈశ్వరుడు అయిపోయి వీడి తర్వాత జీవుడైన వాడే మనకి మన దగ్గర ఇన్విజిబుల్గా ఉన్నాడు. మన అనుభవాలన్నీ ఇస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అయినా వాడు కనపడడు. వీడి గుణాలు ఎలా కనపడతాయంటే వీడి ఐశ్వర్యం, దాని పేరు విభూతి. వీడి ఐశ్వర్యం పేరు విభూతి. విభూతి. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో చాలా పెద్ద డెకరేషన్ చేసి పూల డెకరేషన్ అవన్నీ ఏమో చాలా గొప్పగా చేశారు. ఆ పెళ్లి మంటపం నేను ఇంకా అంత దూరంలో ఉండగానే దాని నిండా పెద్ద పెద్ద లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇంకా మేము బయలుదేరి రాబోతుంటేనే అక్కడంతా టపాకాయలు, బాణాలు పేర్చి ఆకాశంలో చేస్తున్నారు. ఆ ఊరేగింపు అంత పెద్ద ఏదో రథాలు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడగానే ఆ పెళ్లి చూడగానే మనకేమనిపిస్తుంది? బాగా ఉన్నవాళ్ళ పెళ్ళి, వీళ్ళు ధనవంతులు. ఎవరు? ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు, అంటే ఆ పెళ్లి చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ గొప్పవాడి ధనాన్ని బ్యాంకులోనే ఉంది, వాడి డబ్బులన్నీ. ఆ ధనాన్ని ధనంగా చూపించలే వాడు. ఆ నోట్లు తీసుకొచ్చి మన ముందర ఇట్లా పరిచి నేను ఇంత ధనవంతుణ్ణి అని చెప్పటం లేదు. వాడు చేసిన ప్రతి పని ఆ డెకరేషన్లో ధనం ఉంది. అవేమిటో ఆ టపాకాయలు, బాంబులు పేర్చడం ఇంకా ఏముందో గొప్పవాళ్ళ పెళ్ళి ఎలా ఉంటుందో మీరే ఊహించుకుంటారా? అవన్నీ కూడా వాడి ధనాన్ని మనకు సూచిస్తున్నాయి. దీన్ని బట్టి వాడు ధనవంతుడని మనం కనుక్కుంటున్నాం, అవునా కదా? లేకపోతే మనకి తెలియదు. ఓ చిన్న పిచ్చి పందిరి వేసేసి 4 తాటాకులు కొబ్బరి మట్టలు కట్టి అక్కడ పెళ్లిలో డబ్బులు, డోలు, బాజాలు మోయించేసి పెళ్లి చేస్తున్నాడు. పాపం వాళ్ళకి డబ్బులు లేవు, బీదవాళ్ళు. ఎందుకని వాళ్ళు బీదవాళ్ళు అంటున్నావు? వాళ్ళు లేదని చెప్పాడా? వాడేం చెప్పలే. అవి చూసి వాడి విభూతిని చూసి నువ్వు అనుకుంటున్నావు వీడికి వీడి కదా ఉంటారా? ఇదంతా వీడి విభూతి, వీడి ఐశ్వర్యం, వీడి గుణము, వీడి సంపద, వీడంతా బయటికి పెట్టేసుకున్నాడు. ఎవడు? ఈ పరబ్రహ్మ. అవసరం వచ్చినప్పుడు బయట పెడతాడు ఈ 6ని, అవసరం లేనప్పుడు లోపల దాచేసుకుంటాడు. ఒక గాయకుడు నేను పాటలు పాడతాను అని వీధిలో పాడుకుంటూ తిరుగుతాడా? స్టేజ్ మీద కూర్చోబెట్టి అయ్యా నువ్వు పాడు అని వాడికి ఏదో సన్మానం చేసి మెళ్ళో దండ వేస్తే
వాడు అప్పుడు పాడతాడు, లేకపోతే పాడడు కదా. అట్లా వీడు కూడా అవసరం వచ్చినప్పుడు, ఎవరికో అవసరం కాదు, వాడికే అవసరం వచ్చింది. వాడికే అవసరం ఎప్పుడు వస్తుందండి? సంకల్పం చేశామనే మనం మనం సంకల్పం అంటున్నాం కదా. సంకల్పం చేసినప్పుడు నేను ఆ పని చెయ్యాలి, ఇచ్ఛ, నాలో ఇచ్ఛ కలిగితే నేను ఆ పని చేస్తాను. అంటే ఎట్లా చెయ్యాలో నా జ్ఞానం పని చేయాలి, నా క్రియ, అది మీకు మరణ పాటల్లోనే తెలుసు, అందుకని అది మళ్ళీ చెప్పండి. వీడికి ఇచ్ఛ కలిగింది. ఏమని ఇచ్ఛ కలిగిందంటే, ఏకః, నేను ఒక్కడే ఉన్నాను, అనేకో అహమస్మి, నేను అనేకమైతే ఎట్లా ఉంటుంది అంటున్నాను. వీడు అనేకం అవ్వాలంటే వీడిలో నుంచి వీడి 6 గుణాలని బయటికి పెట్టాలి కదా. ఆ 6 గుణాలు ఎప్పుడు బయటకు వచ్చినాయో అప్పుడు వీడు అనేకం అవ్వాలి. అంటే ఒక గుణంతో ఒక రూపం, ఒక గుణంతో ఒక రూపం, ఒక గుణంతో ఒక రూపం, అట్లా వీడు అనేక రూపాలు పొందాలి. ఏకః అనేకో అహమస్మి అంటున్నాడు. అనేకం కావాలి అంటే వీడి దగ్గర ఉన్నది 6 గుణాలు. నాకు సంగీతం వచ్చు, నాట్యం వచ్చు, 2 వచ్చు అనుకో, నేను ఆ 2 ప్రదర్శించగలను. అన్నీ ప్రదర్శించాలంటే నాకు రాదు. వీటి దగ్గర ఏమేమి ఉన్నాయి? జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, వీర్యం ఉంది, యశస్సు ఉంది, వైరాగ్యం ఉంది. 6 ఉన్నాయి. ఆ 6 వీడు ప్రదర్శించగలడు. వీడి దగ్గర బయటకు వచ్చేవి అవి. అంటే నిమ్మకాయలో నుంచి పులుపు ఎలా బయటకు వస్తుందో, ఉప్పులో నుంచి ఉప్పదనం ఎలా బయటకు వస్తుందో, పంచదారలో నుంచి తీపి ఎలా బయటకు వస్తుందో, పంచదారలో నుంచి తీపి కాకుండా ఇంకోటి రమ్మను రాదు. దాని గుణం, ఆ గుణాన్ని బట్టి వస్తువును కనుక్కోమంటున్నాను. గుణాన్ని బట్టి ఎప్పుడు ద్రవ్యాన్ని కనుక్కోవాలి మనం. దాని గుణం ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు మెరుపు ఉంది అనుకోండి, ఆ మెరుపు అనే గుణాన్ని బట్టి ఇది బంగారం అని కనుక్కోవాలి. ఒక మెరుపే కాదండి, దీంట్లో కూడా చాలా ఉన్నాయి. సాగే గుణం ఉంది, మెరిసే గుణం ఉంది, బరువు అయ్యే గుణం ఉంది. ఇట్లా దీనికి కూడా అట్లాగే షాట్పుణ్య పరిపూర్తి ఉంది. ఇది కూడా మనకి తెలియదు. ఆ విద్య నేర్చిన వాడికి అది తెలుస్తుంది. ఈ విద్య నేర్చిన వాడికి మనకి విద్య తెలుస్తుంది. వీడి దగ్గర 6 గుణాలు ఉన్నాయి. ఏకః అనేకో అహమస్మి అనుకున్నాడు. ఈ గుణాలు బయటికి రావాలంటే ద్రవ్యాన్ని వదిలిపెట్టి గుణం ఉండకూడదు, దాన్ని వదిలిపెట్టి ఉండకూడదు. ఇది ఉండి అది కూడా వస్తూ ఉండాలి. ఆ కూడా వచ్చేదాని పేరు సత్తు. ఎప్పుడైతే వీడిలో సంకల్పం బయలుదేరిందో, ఆ సంకల్పానికి అనుకూలంగా వాడి దగ్గర 6 గుణాలు ఉన్నాయి కదా, ఆ 6తో అనేకం కావాలని వాడు అనుకున్నాడు. ఎవడు? ఈ పరమాత్మ పరబ్రహ్మ ఏమనుకున్నాడు? ఏకః అనేకో అహమస్మి, నేను అనేకం అవ్వాలి అంటున్నాడు. అవ్వటం అంటే అస్మి, అస్మి అంటే సత్. అనేకం కావాలి అంటే ఇందులో ఉన్న సత్తు వ్యవహారం చెయ్యాలి. ఈ సత్తే వ్యవహారం చెయ్యాలి. అందుకే ప్రతి పదార్థాన్ని ఏమంటామంటే ఓం తత్సత్. తత్తు ఎలా నీకు కనిపిస్తుంది అంటే సత్తుగా కనిపించాలి. కనిపించడం అంటే మళ్ళీ చిత్తు కావాలి. వస్తువుగా తయారవడానికి సత్తు కావాలి. అర్థమైందా? ఆ సత్ అనేటువంటిది ఒకటి బయటికి రావాలి. అంటే ఆ సత్తులో నుంచే ఆ గుణం బయటికి రావాలి. అంటే ఆ గుణానికి సత్తే ద్రవ్యం. అర్థమవుతుందా? గుణానికి ఎవరు ద్రవ్యం? సత్తు ద్రవ్యం. అంటే సత్తును ఆ గుణం వదిలిపెట్టి ఉండలేదు. ఆ గుణం పేరు, ఆ గుణం గుణంగా ఉండకుండా వేరే రకంగా ఇప్పుడు బయటకు వస్తే అది మాయ, అది భ్రమ. సత్తు దాంట్లో నుంచి 6 గుణాలు ఉన్నాయి. 6 గుణాలు యాజ్ ఇట్ ఈజ్ రాకుండా, ఆ ధనవంతుడి ధనం యాజ్ ఇట్ ఈజ్ బయటికి రాకుండా దేనిగా వస్తుంది? ఇవన్నీ అవి వాడి విభూతి. ఆ విభూతిగా అది బయటికి వస్తుంది. ఏమా అది ఉన్నట్టుగా రాదు. అది ఉన్నట్టుగా రాకపోయినా ఆ విభూతిని చూసి మనం వాడి ధనాన్ని నిర్ణయించినట్టు
ఇది ఉన్నట్టుగా రాకపోయినా ఈ విభూతిని చూసి ఈ ద్రవ్యాన్ని మనం కనుక్కోవాలి. ఈ గుణాన్ని బట్టి ఆ గుణం ఉన్నట్టుగా మనకు కనిపించదు, అది వేరే రకంగానే కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే తస్మాత్ తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః. తస్మాత్ తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః. దీంట్లో నుంచి మొట్టమొదటిసారి సత్ అనేటువంటి పదార్థం ఆకాశంలాగా బయటకు వచ్చింది. దాని గుణం అది. అంటే ఈ ఆకాశం వచ్చి ఏం చేసింది అంటే ఏ వస్తువునైనా తనలో పెట్టుకోవడానికి వీలుగా ఉండేట, అది నిరాకారమే. ఆ పని చేసింది. అంటే ఇప్పుడు ఆకాశము ఏమవుతోంది అంటే ఆకాశము పరమాత్మ యొక్క విభూతి. ఎందుకు పరమాత్మకు ఆ విభూతి రావాల్సి వచ్చింది? అనేకో అహమస్మి అనుకున్నాడు, నేను అనేకం కావాలి అనుకున్నాడు. ఎప్పుడైతే వీరిలో ఆకాశం బయటకు వచ్చిందో ఆకాశమే ఎందుకు రావాలి అంటే ఆకాశానికి పూర్తిగా పరమాత్మ లక్షణాలే ఉన్నాయి. చూడండి, పరమాత్మకి ఏం లక్షణం ఉంది? వాడు ఉంటాడు, ఉన్నట్టు కనిపించడు. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉందా లేదా? ఉన్నట్టుగా కనిపించదు. ఎందుకంటే ఎప్పుడు కనిపిస్తుంది? ఒకళ్ళు కొత్తగా ఇక్కడ ఈ హాల్లోకి వచ్చారరా, వాళ్ళు అక్కడ నుంచొని చూశారు, అక్కడ నుంచున్నారు, ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఓ నేను కూర్చోడానికి అక్కడ ఖాళీ ఉంది. వాళ్ళు చూసినప్పుడు ఈ ఖాళీ కనిపిస్తోంది, కానీ ఈ ఖాళీ ఇక్కడ ఉన్నాను అని ఖాళీ చెప్పటం లేదు. నేను వేకెంట్గా ఉన్నాను, ఇక మీరు ఆక్యుపై చేసుకోండి అని ఇది అనదు. ఇది ఎందుకు అనదు? ఇది జడం. ఈ గుణాన్ని బట్టి, ఈ జడమైన గుణాన్ని బట్టి దాని ద్రవ్యాన్ని తెలుసుకోవాలి మనం. అంటే ఏ ద్రవ్యం ఈ పని చేసి ఉంటుంది? ఏ ద్రవ్యం చేసింది? సత్ అనేటువంటి ద్రవ్యం చేసింది. ఇప్పుడు అర్థమైందా? అందరికి అర్థం కాదు. మొట్టమొదట ఆకాశం వచ్చింది. ఈ ఆకాశం ఏం చేస్తోందంటే సత్. ఆకాశం అనేది ఎప్పుడైతే బయటకు, అందులో పరమాత్మలో ఉన్న గుణమే బయటకు వచ్చింది, దాని పేరు సత్. సత్తు సత్తుగా కనపడదు. నేను సత్తు యొక్క లక్షణం ఏమిటంటే నేను ఉన్నానని చెప్పదు. ఎవరు చెప్తారు? చిత్తు చెప్పాలి. చిత్తు ఎక్కడ చెప్పింది? నువ్వు ఈ హాల్లోకి వచ్చి ఎక్కడ కూర్చొని చూస్తే, నువ్వు చూసినప్పుడు నీ చూపు ద్వారా ఈ సత్తు అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అయిపోయి ఇక్కడ ఖాళీ ఉన్నాను అని చెప్పింది. అంతేగాని ఇదంతా ఖాళీ ఉంది కానీ మనకు కనపడదు. బాగా గమనించండి, ఆకాశం అంతా ఖాళీ. ఆకాశం అంటే అది కాదు, మన ఇద్దరికి మధ్య ఉన్నది కూడా ఆకాశమే. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నది కూడా ఆకాశమే కదా. అంతరిక్షం అంటున్నాం, ఇదంతా ఆకాశమే. ఈ ఆకాశము సమగ్రం కదా. అక్కడ ఐశ్వర్యం సమగ్రంగా ఉంది అన్నాడు. ఏ వస్తువన్నా పెట్టు, అందులో ఏమి చేసుకుంది. ఎవరెవరిని ఏమిచ్చుకుంది? మీరు చెప్పండి. భూమిని ఆకాశమే ఇముడ్చుకుంది, నవగ్రహాలని ఆకాశమే ఇముడ్చుకుంది. చూడండి, నక్షత్రాలని, గోళాలని, ఇంకా మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎన్నున్నాయో మనకి తెలియదు కదా. ద్వాదశ ఆదిత్యులు అన్నారు. సూర్యుడిని ఎవరు ఆకాశం తనలోనే బంధించుకుందా? మేఘాలన్నీ ఆకాశమే పెట్టుకుందా? నక్షత్రాలన్నీ ఆకాశం ఉంటుందా? కాదు. ఈ ఖాళీలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా ప్రకాశిస్తున్నాయి అంటే మళ్ళీ సైన్స్ ఏమంటుంది? ఒక్కొక్క దానికి చాలా శక్తి ఉంది చెప్తున్నాయి. చూడండి, దీనికి ఏ శక్తి ఉందో ఒక గ్రహానికి మరొక గ్రహానికి కూడా ఆ శక్తే ఉన్నాయి. ఒకదాని శక్తి ఒకదాన్ని ఆకర్షించుకుని, ఇవి రెండు సమానమైన బలం గలవి అనుకున్నారట. సమానం కాదు, ఇది ఎక్కువ ఇది తక్కువ ఉంది మన దగ్గర. మీకు అర్థం కావడానికి ఊరికే చెప్తున్నాను.
ఈ సమానమైన బలం గలదాన్ని ఉండవే. ఈ రెండు ఇక్కడ ఉన్నాయనుకో అది కదదు. ఇది ఎవరన్నా ఒకళ్ళ దగ్గరికి వచ్చారనుకో అది అంటించుకుంటుంది. చూడండి ఇదిగో ఇది దగ్గరకు వచ్చిందనుకో దీన్ని అంటుంది. మీరు ఊహించుకోండి అమ్మా, వీడికి కనపడదు మీకు, ఇంతకంటే కూడా నేను చెప్పలేను, అర్థం చేసుకోండి. రెండు సమానమైనటువంటి గ్రహాలు ఆకర్షించుకుని ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటూ ఉంటే అంతరిక్షంలో తిరుగుతున్నాయి కదా పైన. ఆ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే ఒకదాన్నొకటి ఆకర్షించుకుని ఇటువైపు నుంచి ఒక గ్రహం ఆకర్షించింది, ఇటువైపు నుంచి ఇంకో గ్రహం ఆకర్షించింది. ఇది పడిపోమంటే పడిపోదు. ఆ అంతరిక్షంలో అన్నీ ఎట్లా తిరుగుతున్నాయి అంటే కింద పడవు. మన భూమి కూడా అట్లాగే తిరుగుతోంది. ఈ భూమిలో ఎన్నో సముద్రాలు ఉన్నాయి కదా, మనకే తెలుసు కదా. ఖండాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలన్నీ ఈ ఖండాలన్నీ కలిసి ఈ భూమి ఇంత గుండులాగా ఉంది అనుకుందాం కాసేపు. మనం పైకి వెళ్ళి ఆ గుండుని చూడలేదు, సైంటిస్ట్ చెప్తే వింటున్నాం, కానీ మన బుర్ర ఊహించుకోగలదు కదా. మీకు నిజంగా కూడా తెలుసుకోవాలనుకుంటే మీకు సూర్యుడు అస్తమించేటప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుంది. భూమి గుండుగా ఉంటుంది, ఇది తిరుగుతూ ఉంటుంది, వాడు మెల్లగా లోపలికి మునుగుతూ ఉంటాడు, తిరిగితే వాడు లోపలికి పోతాడు. అట్లాంటి గుండ్లు గ్రహాలు గుండ్లే, నక్షత్రాలు గుండ్లే, ఇంకా గోళాలు ఏముంటే అవన్నీ గుండ్లే. మనకు తెలిసి కొన్ని, తెలియకుండా ఇంకా కొన్ని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా విశ్వంలో విశ్వాంతరాళంలో అంతరాళం మీన్స్ దాని లోపల, ఎవరి లోపల, ఆకాశం లోపల అన్ని తిరుగుతున్నాయి. ఒక్కటి కింద పడవు, ఒకదాన్ని ఒకటి కొట్టుకో. చూడండి, ఊహించుకోండి కాసేపు. ఒకదాన్ని ఒకటి కొట్టుకోవు, కింద పడవు, అలాగే ఉంటాయి. ఆ ఉన్నవి చూసి ఆ సత్తును మీరు ఊహించుకోండి అని చెప్తున్నాడు. ఈ ఉన్నవాటిని చూసి మీరు నిమ్మకాయ పులుపు నోట్లో వేసుకోగానే రుచి చూడు అంటాడు. ఏమంటామమ్మా? రుచి చూడు. రుచి అనేది నాలుక కదా గ్రహించేది, చూసేది కన్ను కదా. రుచి చూడు అంటున్నారేమిటి? గమనించండి. చూడు అని ఇప్పుడు చూడమని మీకు ఏం చెప్తున్నాడు? కంటితో చూడమంటున్నాడా? దర్శించు. మన ఋషులంతా అట్లా దర్శించి ఇవన్నీ రాశారు. రుచి చూడు అంటే చూడటం కాదు. రుచి నీకు కంటికి కనిపించేది కాదు. అదేమిటిది? అనుభవం. దర్శించు. ఏం దర్శించు? ఈ నిమ్మకాయని నోట్లో వేసుకుని, నిమ్మ పులుసుని కాస్త నాలుక మీద వేసుకుని, ఈ పులుపు అంటే నాలుక నీకు పుల్లగా ఉందనే చెప్పింది అంతే. ఈ పులుపు నిమ్మకాయది. ఇప్పుడు ఆ నిమ్మకాయని నువ్వు దర్శించావా లేదా? ఇది ఉప్పు. ఈ ఉప్పు కళ్ళు సముద్రంలో ఉన్న నీటిది. సముద్రం నీటిగా ఉప్పుదనం ఎట్లా వచ్చిందండి? మళ్ళీ ఇది ఇంకో పక్కకు వెళ్తున్నా, నేను చెప్పాలని చెప్తున్నా. ఎట్లా వచ్చింది అంటే, ఆ నది పుట్టిన చోట, ఏ నది అయినా ఎక్కడో ఒక చోట పుట్టింది కదా. ఊళ్ళో నాసికా త్రేంబకంలో గోదావరి పుట్టినట్టుగా ఒక్కొక్క నది ఒక్కొక్క చోట పుడుతుంది. ఆ పుట్టినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, తర్వాత అది బాగా విస్తృతమైపోయి పెద్దదైపోయి ప్రవహించుకుంటూ వస్తుంది. ఆ ప్రవహించుకుంటూ కొన్ని వేల ఏళ్ల నుంచి ప్రవహిస్తున్నాయి, ఇవాళ ప్రవహించలే. ఆ వచ్చేటప్పుడు కొండలు, అడవులు, ఇంకా గుట్టలు, ఎక్కడెక్కడ పల్లం ఉంటే అవన్నీ కొట్టుకొని అక్కడి నుంచి అనేక లవణాలని ఆ నది మోసుకొస్తుంది. ఆ లవణాలన్నీ చివరికి సముద్రంలో చేరతాయి. నదీ జలాల్లో వచ్చి నదీనాం సాగరోగతి, నదికే సముద్రానికే వెళ్ళాలి.
అది వచ్చి ఆ నదులన్నీ సముద్రంలోకి తీసుకొచ్చి పడేస్తుంది. అంటే ఆ లవణాలన్నీ నదితో పాటు సముద్రంలో చేరాయి. ఈ సముద్రం అంటే అన్ని నదులు చేరాయి కాబట్టి ఆ సముద్రం అంత పెద్దదిగా ఉంది. దాంట్లో ఈ మేఘాలన్నీ సూర్యరశ్మికి ఆవిరైనప్పుడు ఉప్పు అందులోనే ఉంటుంది, నీళ్ళ మాత్రమే ఆవిరై పైకి ఉంటుంది. ఆ నీళ్ళ ఆవిరి పైకి పోయినప్పుడు అందులో ఉప్పు లేదు. అందుకని మేఘాలు మళ్ళీ వర్షించినప్పుడు మంచినీళ్ళనే వర్షిస్తాయి. ఆ ఉప్పు అక్కడే ఉండిపోతుంది. ఆ మేట వేసుకుని ఆ ఉప్పు ఉండి 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 ఆ నీళ్ళన్నీ ఉప్పుగా తయారయ్యాయి. లేకపోతే ఉప్పు అంత ఎవరు ఉప్పు తయారు చేసి మనకంతా పెట్టాడు? ఈ భూమిలో నుంచే అన్ని చోట్ల నుంచి వచ్చి అక్కడికి ఆ సముద్ర ఆ నదులు చేరుతున్నాయి. ఇప్పుడు ఆకాశం అదే మీరు ఆ ఉప్పు నోట్లో వేసుకోగానే ఈ సముద్రపు ఉప్పు ఇప్పుడు రుచి చూడు, రుచిని గ్రహించు అనలేదు, చూడమన్నారు. నువ్వు చూసావు. ఎవరు చూశాడు? నీలో ఉన్న ఆ ఇన్విజిబుల్ వాడు చూశాడు. చూసి వాడు ఏం చెప్పాడు? మన ఋషులందరూ ఈ వేదం రాశారు, ఉపనిషత్తులు రాశారంటే వాళ్ళు అలా చూశారు, కళ్ళతో చూడలేదు. మీరు గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని ఎలా కనుక్కున్నారో, నిమ్మకాయ ఉప్పే రెండే చెప్పాను నేను, పంచదార కూడా అట్లాంటిదే. ఇంకా మిగిలినవి ఏదైనా ఏ రుచి అయినా అంతే. కూర తింటూ ఉంటే కారంగా ఉంటే అమ్మో తింటూ మిరపకాయలు చాలా పోసేసారు అని అంటున్నారు కదా. మిరపకాయ పోసారా? మిరపకాయ కనపడిందా మీకు ఆ కూరలో? ఈ కూర ఉప్పగా ఉంది, ఎంత ఉప్పు పోసారో అంటున్నారు కదా. ఉప్పు పోస్తున్నప్పుడు చూసావా నువ్వు? ఇప్పుడు ఉప్పు పోని ఆ కూరలో కనపడుతుందా? నాలుక ఏం చెప్పింది? ఉప్పగా ఉంది అని చెప్పింది. అంతేగాని నాలుక ఇది ఇంత ఉప్పు పోసారని చెప్పలే. ఆ ఇంత ఉప్పు పోసారు అని చెప్తున్నది ఎవరో తెలిసినా ప్రమాణంగా నీ దగ్గర ఉన్నాడు లోపల, వాడు దర్శించేశాడు. వాడు దర్శించి చెప్తున్నాడు నీకు, అందుకే చూడు అంటున్నాడు. మనం మామూలుగా మాట్లాడేసుకుంటాం, ఎందుకంటే మనకు దాని అర్థం తెలియదు కదా. తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః. మొట్టమొదట ఆ సత్ అనే పదార్థం ఆకాశంగా తయారైంది. తయారైంది అంటే వ్యక్తమైంది. అంతకుముందు అది ఎక్కడుంది? అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉండకపోతే అది వ్యక్తం కావడానికి వీల్లేదు. అది వ్యక్తమైంది, ఆకాశం వ్యక్తమైంది. ఆ ఆకాశం మెల్లగా మెల్లగా ఏమైపోయిందంటే దాంట్లో ఒక ఘర్షణ బయలుదేరి అది వాయువుగా తయారైంది. ఆ ఆకాశం స్పందిస్తే అది వాయువు అవుతుంది. ఆకాశం స్పందిస్తే వాయువు అవుతుంది, దాని స్పందన. ఎప్పుడైతే స్పందన జరిగిందో ఆకాశంలో అప్పుడు తేజస్సు పుడుతుంది. ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, తేజస్సే అగ్ని. అందులో నుంచి జలము, జలం తర్వాత ఘన రూపమై పృథ్వీ. తేజో అప్ అన్నం, ఈ మూడు ప్రకటితమైన రూపాలు. తేజో అప్, తేజోబన్నము అంటారు దాన్ని. తేజో తేజస్సు, అప్పు అప్ అంటే జలము, అన్నం అన్నం అంటే పృథ్వీ. ఈ మూడు సాకారమైనవి, ఆ రెండు నిరాకారమైనవి. ఏ రెండు నిరాకారమైనవి? ఆకాశము వాయువు రెండు నిరాకారం, వాటికి ఆకారం లేదు. గాలి ఆకారం లేదు, అనుభవం ఉంది. ఆకాశం దానికి కూడా ఆకారం లేదు. ఈ ఆకాశం ఏ ఆకారంగా ఉంది? అన్ని దీంట్లో ఉంటాయి. ఎందుకండి ముందు ఆకాశమే ఎందుకు పెట్టాలి? ఆయన ముందు వాయువును పెట్టుకోవచ్చు కదా. ఏం ఆకాశం గొప్పతనం ఏంటి, వాయువును పెట్టుకోవచ్చు కదా అని అనొచ్చు మనం. ఇక్కడ మళ్ళా మీకు క్లారిఫికేషన్ కావాలి. ఎందుకంటే
ఒక అధిష్టానం లేకపోతే దాని మీద ఆరోపితం ఉండడానికి వీల్లేదు. ఈ నేల లేకపోతే దీని మీద ఈ టేబుల్ పెట్టడానికి వీల్లేదు. ఈ టేబుల్ లేకపోతే ఈ మైక్ పెట్టడానికి వీల్లేదు. ఒక వస్తువుని ఏదైతే పెడతామో దాన్ని ఆరోపితం అంటాం. దేని మీద పెడతామో దాన్ని అధిష్టానం అన్నారు. ఒక కర్టెన్ లేకపోతే సినిమా ఎంత ఫిలిం అయినా వాడు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే గోడ మీద కూడా వేయచ్చు. గోడే అధిష్టానం. మీకు కర్టెనే అక్కర్లేదు, సినిమా తెర అవసరం లేదు. ఒక అధిష్టానం లేకపోతే ఒక ఆరోపితం వేయడానికి వీల్లేదు. అందుకని పరమాత్మ ఏం చేశాడంటే ఒక అధిష్టానం పెట్టుకున్నాడు ముందర. అది బ్యాక్గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఏంటి? ఒక ప్లేస్. ఆ ప్లేస్లో ఏదన్నా పెడతాడు తర్వాత. అందుకని ఆ ప్లేస్లో వాయువు పెట్టుకున్నాడు, ఆ ప్లేస్లోనే అగ్ని పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ సగం వాయువు, సగం అగ్ని, సగం అట్లా పెట్టుకున్నాడు. అట్లా పెట్టుకోలే. ఎక్కడైతే ఆకాశం ఉందో ఆ ఆకాశంలోనే వాయువు, ఆ ఆకాశంలోనే అగ్ని, ఆ ఆకాశంలోనే జలం, ఆ ఆకాశంలోనే పృథ్వీ. మన పృథ్వీ వేరే కనిపిస్తుంది కదండి. పృథ్వీలో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని అపంచీకృత పంచమహాభూతం అన్నారు. అపంచీకృత ఈ పదాలు ఇట్లనే నేర్చుకోవాలి. మరి గచ్చతరం లేదు ఇంకా. అంటే దానికి ఇంకో పదం ఉండదు. అపంచీకృత అంటే పంచీకృతం కాలేదు, ఇవన్నీ కాంపౌండ్ కాలేదు. అపంచీకృత పంచమహాభూతాలు వీటి పేరు. ఇక్కడ మీకు శివుడు వచ్చాడు. ఎక్కడ శివుడు వచ్చాడు? అపంచీకృత పంచమహాభూతాలే శివుడు. శివుడన్నా, బ్రహ్మదేవుడన్నా, మీకు విష్ణువు అన్నా వీళ్ళందరూ తలుపుకొని వస్తాను. వీళ్ళే పరబ్రహ్మ అంటున్నావు, నిన్నటి దాకా నన్ను పరబ్రహ్మ అంటున్నావు. జీవుడి నువ్వు అక్కడ పక్క కూర్చో. వీడే బ్రహ్మం. వీడిలో నుంచి మళ్ళీ చెప్తున్నాను, వీడిలో నుంచి సచ్చిత్తులు ఉన్నాయి. సచ్చిత్తుల లోపల అవ్యక్తంగా గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు 6 ఉన్నాయి. ఏమ్మా, ఈ 6 గుణాలతో ఆయన ఏక అనేకో అహమస్మి అనుకున్నాడు. నేను ఒక్కడే ఉన్నాను, నేనే వేరే వేరే. అది ఎట్లా అనుకుంటాడండి అంటే, నేను ఇక్కడ కూర్చున్నానరా, నేను పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఉంటాను? ఇప్పుడు నా రూపం, నేను పంజాబీ డ్రెస్ వేసుకున్న రూపం నాకు కనపడదు. నేను పంచ కట్టుకుంటే, జుబ్బా వేసుకుంటే నేను ఎట్లా ఉంటాను? కనపడుతుందా? కనపడిందా మీకు అందరికీ కదా? ఆ కనపడిన బొమ్మ ఎక్కడ కనపడిందో మీరు చెప్పండి నాకు. మీలో కాదు. నేను పంజాబీ డ్రెస్ వేసుకొని ఇక్కడ కనపడ్డాను. చూడండి, మీరు మీలో కనపడిందని అబద్ధాలు చెప్పుకోకండి. అంటే అబద్ధాలు కాదు, దాన్ని అబద్ధం అనకూడదు. తెలియకుండా మీలో కనపడలే, బయట కనపడింది. ఇంకోటి అనుకుంటారా మీరు? పోనీ ఒక 4 అంతస్తుల మేడ కట్టుకున్నాను అనుకోండి. మీరు మేడ ఎక్కడ కనపడుతుంది? బయట కనపడుతోంది. అందరికీ బయటే కనపడిందా? ఎవరికన్నా లోపల కనపడిందా? బయటే కనపడాలి. ఎందుకంటే నువ్వు ఇలా ఉంటే ఎలా ఉంటాను అనుకుంటే ఇక్కడ కనపడాలి. ఇక్కడ కనపడాలంటే ఇక్కడ ఆకాశం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే దాని మీద ఈ బొమ్మ కనపడదు. నీకు బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, ఒక బొమ్మ అనుకున్నాను, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ బొమ్మ దీని మీదే పడుతుంది. నేను ఇంకో బొమ్మ అనుకుంటే ఇంకోటి ఇక్కడే పడుతుంది, ఇంకోటి ఇక్కడే పడుతుంది. ఆ వెనకది లేదనుకోండి, ఒకదాన్ని ఎత్తున ఒకటి పడుతుంది. మీరు సరిగా చూడలేదు. అది ఆకాశం. అర్థమైందా? ఇప్పుడు ఈ పరమాత్మలో నుంచి నిన్న
ఇది ఒకటి వచ్చింది అన్నాను కదా, దీని పేరేమిటి? ఈశ్వరుడు. జగత్తు అన్నాను కదా, జగత్తు ఇది మరి మర్చిపోవాలండి. అంటే వీడే బ్రహ్మదేవుడు, వీడే విష్ణువు, వీడే ఈశ్వరుడు, వీడే దుర్గా. మీ ఇష్టం వచ్చిన దేవుడు ఎవరినన్నా పెట్టుకోండి, అన్నది వీడే, వీడు కాదు. వీడు నా పాయింట్లో వీడు చాలా పెద్దవాడు, నేను చాలా చిన్నవాడు. అవునా కదా? అంటే ఈ మొత్తంలో నేను ఒకటి. ఈ మొత్తం పేరేమిటి? జగత్తు. ఈ జగత్తు ఎలా వచ్చింది? ఈ పరమాత్మలో నుంచి సద్రూపము, ఆకాశంగా చిత్రుకున్నాడే. సద్రూపం అన్నప్పుడు చిద్రూపం అంటున్నారా? అట్లా అనవాకండి. సద్రూపమే ఇట్లయింది. ఎట్లా అయింది? ఆకాశంగా, వాయువుగా. అంటే ఆకాశం అయిపోయి దాంట్లోంచి వాయువు వచ్చి, దాంట్లోంచి జలం వచ్చి, అకారమా ఆకాశంలోనే స్పందన ఏర్పడి ఆకాశం ఆకాశంగా ఉండి దాంట్లోనే వాయువు వచ్చింది. అంటే ఆకాశం ఎంత ఉందో అంతలో వాయువు ఉంది, అంతలో అగ్ని ఉంది, అంతలో జలం ఉంది, అంతలో పృథ్వీ కూడా ఉంది. అర్థమైందా అంతవరకు? దీని పేరు జగత్తు. ఈ జగత్తును ప్రకృతి అని కూడా పేరు పెట్టారు. ఇది ప్రకృతి. ఏమి ప్రకృతి అనాలి? ఉన్నట్టుగా, ఏ విధమైన మార్పు చెందకుండా. ఇది మళ్ళీ పరమాత్మ యొక్క విభూతి. అపంచీకృతమై అంటే కలవకుండా, పంచీకృతం కాలేదు. ఇది ఎట్లా ఉందంటే ఇక్కడ ఆకాశం ఉండి ఇక్కడ వాయువు వచ్చి, వాయువు నుంచి అగ్ని వచ్చి, అగ్ని నుంచి ఆపస్ వచ్చి, ఆపస్ నుంచి పృథ్వీ వచ్చి, అట్లా లేయర్స్గా వచ్చిందంటామా? అట్లా రాలేదు. అందులోనే ఆకాశం ఎంత ఉందో అంతే వాయువు ఉంది, అంతే అగ్ని ఉంది, అన్నీ అందులోనే ఉన్నాయి. దీన్ని జగత్తు అన్నాం, ప్రకృతి అన్నాం. ఇది నమశివాయ. నమశివాయ అని మనం అంటున్నామే. నమశివాయ అని ఎందుకన్నామంటే, నా అంటే నభము, నభము అంటే ఆకాశము. ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. ఆకాశం వచ్చింది దీంట్లో, నభము ఏమా మా కదా. మరుత్తు, మరుత్ అంటే వాయువు. సిఖి అంటే అగ్ని, తేజస్సు. వారి నీరు. యజ్ఞం అంటే పృథ్వీ. సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని యజ్ఞం అంటే, యజ్ఞం చేయడానికి ఉపయోగించేటువంటిది అని కూడా అనొచ్చు. యజ్ఞం అంటే సొలిడిఫై అయినటువంటి ఆకాశం. నమశివాయ అంటే ఇదివరకు మనం అనుకున్నట్టుగా ఇదిగో వీడు పెట్టుకొని, శివుడేనా? ఇదిగో జటాజూతం పెట్టుకొని వీడు కాదు. వీడిని ఈశ్వరుడు అన్నాం. ఈ ఈశ్వరుడు సమిష్టి పరమాత్మ యొక్క వ్యక్త రూపం. ఈ వ్యక్త రూపాన్ని చూసి ఆ అవ్యక్తాన్ని చూడు, దర్శించు. ఈ అవ్యక్తాన్ని దర్శించడానికి వీల్లేదు. ఎందుకు దర్శించడానికి వీల్లేదంటే, నువ్వు చూసావంటే అది జ్ఞేయమైపోతుంది, దృశ్యమైపోతుంది, జ్ఞేయమైపోతుంది. జ్ఞేయమన్నా నువ్వు జ్ఞాతం అయితే అది జ్ఞేయం అవుతుంది, నువ్వు ద్రష్టం అయితే అది దృశ్యం అవుతుంది కదా. అది మీకు మన్నం పాటల్లోనే వచ్చు. ఇది అయిపోతుంది. అందుకని దీన్ని చూడడానికి వీల్లేదు. దీన్ని ఏమనుకోవాలి? రుచి చూడు అన్నప్పుడు ఎలాగైతే నువ్వు ద్రవ్యాన్ని, గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావో. ఎందుకంటే పరమాత్మ నాకు కనిపించాడు అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు కనిపించలే, కనిపించకూడదు. వీళ్ళు కనిపిస్తే ఏమైపోతాడు?
నేను ఆత్మను చూశాను అంటే తప్పు, అనుభవించాను అన్నాడు. నువ్వు అనుభవిస్తావు. ఎట్లా అనుభవిస్తావు? పురుగుని నోట్లో వేసుకుని ఎలా అనుభవిస్తావు? అనుభవాన్ని మీ వాడు రోజున్నాడు కదా, వాడికే తెలుసు కదా. ఇప్పుడు వాడే అనుభవించాల్సిన వాడు. ఇది ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడి దగ్గర నుంచి అపంచీకృతం కదా వీడు. అపంచీకృతం అంటే కలవలే ఎవరితో, పంచీకృతమైనాడు. ఎందుకంటే వీడు ఆకాశం నుంచి కొంత భాగం, జలం నుంచి కొంత భాగం, వాయువు నుంచి కొంత భాగం, ఇవన్నీ తీసుకుని మీరు రాసుకుంటారు. ఎలా రాసుకున్నారు? పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అని శ్రవణం క్లాసులో వీళ్ళని పెట్టుకుని దాన్ని భాగాలు చేసుకుని దీనికి 1/4, దీనికి 1/4, ఇవన్నీ కలిసి జ్ఞానేంద్రియ పంచకం, ఇవన్నీ కర్మేంద్రియ పంచకం, ఇవి పంచ ప్రాణాలు. మీరు చిన్న క్లాసుల్లో చెప్పేవన్నీ అవే, శ్రవణం క్లాసులో చెప్పే పాఠం అదే. అట్లా అయిపోయి వీళ్ళందరూ కలిసి ఈ ముక్కలన్నీ కలిసి ఇక్కడ పాంచభౌతికమైంది. ఇది పాంచభౌతికం. పాంచభౌతికము ఏమిటది? 5 భూతాలు కలిసినవి. శనగపిండి, పంచదార, నెయ్యి కలిసి మైసూర్ పాక్ అయినట్లు కదా. మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ అవుతుంది, లడ్డు కావాలంటే లడ్డు అవుతుంది కదా. లడ్డు షేప్ వేరు, మైసూర్ పాక్ షేప్ వేరు, వేరువేరుగా ఉంటాయి. అవి రెండు ఒకలాగా ఉండవు కదా. కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకటే, కానీ అవి వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 భూతాలు రకరకాలుగా మనలో కలిసి పాంచభౌతికమైన భూతమైన ఈ భూతాలు. వీటిని భూతం అని ఎందుకన్నామో తెలిసిన, సత్తు మాత్రమే ఇది, ఇందులో చిత్తు లేదు. ఇది భూతం. దయ్యాలు భూతాలు కాదరా. భూతం అంటే కాస్త దయ్యం అనుకుంటారు. ఇది దయ్యం భూతం కాదు. భూతము అంటే సత్. సత్తు సత్తుగా కనిపించకుండా దాని విభూతిగా కనిపిస్తోంది. విభూతిని చూసి వస్తువును నువ్వు గుర్తుపట్టు. అంతవరకు అర్థమైందా? ఈ 5 భూతాలలో నుంచి ఒక్కొక్క భూతాన్ని దీంట్లో ఇంత పాళ్ళల్లో తీసుకుని ఈ శరీరాలు ఏర్పడ్డాయి. ఇదొక శరీరం, ఇదొక శరీరం. చూడండి, ఇదిగా మరి ఇవేనా? అవి ఇనుపవేనా? ఇదిగో ఇన్ని శరీర, ఇవి పాంచభౌతికమైన శరీరాలు. దేంట్లో నుంచి వచ్చినాయి? ఈశ్వరుడిలో నుంచి వచ్చినాయి. వీడి ఈశ్వరుడు, వీడికి ఈశ్వరుడు అని పేరు పెట్టాం. వీడికి ఏమని పేరు పెట్టాం? జీవుడు అని పేరు పెట్టాం. ఈ జీవుడు కానీ ఈ ఈశ్వరుడు కానీ వీళ్ళిద్దరు కూడా సత్తు యొక్క విశేష రూపాలు. సత్తు ఉన్నదన్నట్టుగా కాకుండా సత్తు యొక్క విభూతులు. ఇది సత్తు యొక్క విభూతే, ఇది సత్తు యొక్క విభూతి. ఏది? దీనికి దీనికి తేడా ఏమిటి చెప్పండి ఇప్పుడు అమ్మా. వెనక్కిపోతున్నాం, అది చాలా రైట్గా ఉంది, అందుకని దాన్ని అది వెనక్కి వెళ్ళి దాన్ని కలుపుకుంటాం. దేని కలుపుకోండి. దీనికి దీనికి తేడా ఏమని చెప్పండి ఎవరైనా? ఇది ఇది పంచీకృతమైంది, ఇది అపంచీకృతమైంది కదా. అపంచీకృతమైన దాంట్లో వేరుగా ఉంటుంది, పంచీకృతమైన దాంట్లో ఇంకో రకంగా వేరుగా ఉంటుంది. అవునా కదా? ఇది పంచీకృతమైనటువంటి, ఇది సత్రూపమే, ఇది సత్రూపమే. ఇది సత్తు సామాన్యం, ఇది సద్విశేషం. ఎందుకని? ఇక్కడ అపంచీకృతంగా ఉన్నాయి, ఇక్కడ పంచీకృతమైనవి. వీడు వీడు
వీడిని చూసి నాకంటే నువ్వు చాలా పెద్దవాడివి, నువ్వు దేవుడివి, నేను జీవుణ్ణి, నేను కించిత్తుని, నువ్వు సర్వజ్ఞుడివి. వీడు సర్వజ్ఞుడు. ఎందుకని? వీడు పంచీకృతంగా వీడు ముక్కైనాడు. ఎవడు ముక్కైనాడు? ఈ జీవుడు. వీడు పంచీకృతమైనాడు, వీడు అపంచీకృతంగా ఉన్నాడు. పైగా వీడికి వీడు తెలియదు. ఇమ్మీడియట్గా దగ్గరున్న వాడిని వీడే కదా వీడి ఎదురుగా ఉన్నవాడు వీడు. అందుకని నేను కించిత్తుని, నువ్వు సర్వజ్ఞుడివి, నాకు నువ్వు ఇవి అవి ఏమడుగుతున్నామండి? ధనం ఇస్తావా? బాబాని పూజిస్తాను కదా. బాబాని పూజిస్తే మా కోరికలు నెరవేర్తాయి. వీడు బాబా నెరవేర్తాయా? మీరే చెప్పండి, ఆలోచించండి. వీడు ఎందుకు అట్లా అడుగుతున్నాడు అంటే మొత్తం పరమాత్మలో వీడు ఇంత చిన్నవాడు, వాడికంటే వీడు పెద్దవాడు. ఈ చిన్నవాడు ఎప్పుడు నాకు లేదు అంటే వీడికి తెలియదు కదా. తెలియకుండా ఏమడుగుతాడంటే వాడిని, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు ఇవ్వు అవివ్వు అవివ్వు అని అడుగుతాడు. వీడు చూస్తాడు, ఇది కూడా ఏమిటి, అవి భూతాలే కదమ్మా. ఇది సత్తే, ఇది సత్తే. ఇది అన్నీ కలుపుకున్న సత్తు, ఇది కలుపుకోని సత్తు. తత్ సృష్ట్వా పరమాత్మ తన విభూతులతో సత్సామాన్యాన్ని, సద్విశేషాన్ని సృష్టించుకుని తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. వాడు ఏం చేశాడంటే తదేవ వాటిల్లో అనుప్రావిశత్ చేరాడు. చేరడానికి ఇక్కడ ఇంకా ఏం మిగిలింది? ఒక సత్తు, ఒక చిత్తు అని రెండు ఉన్నాయి వీడి దగ్గర. వాడి గుణాలతో వీటిని సృష్టించుకున్నాడు. సృష్టించాడు అంటే మళ్ళీ మనం సృష్టించాడు ఒప్పుకోవడానికి వీల్లేదు. ధనవంతుడైన పెళ్లి కూతురు తండ్రి తన ధనంతో, ఆ ధనంలా అందులో ప్రతిదీ ధనమే, కానీ ఆ ధనాన్ని కనపడనీయకుండా వస్తు రూపంగా చూపెట్టాడు వాడు. అందువల్ల కూడా వాడు ధనవంతుడు అని అంటున్నాం మనం. వాడి విభూతి, ఇది వాడి విభూతి. వాడి సత్తే వాడి విభూతిగా వచ్చింది కదా. వాడి సత్తే ఇక్కడ జీవుడికి దేహంగా వచ్చింది. వీడు పంచీకృతమైన పంచమహాభూతాలు, వీడు అపంచీకృతమైన పంచమహాభూతాలు. వీడికి అదే తేడా. వీడి దగ్గర అవే ఉన్నాయి, వాడి దగ్గర అవే ఉన్నాయి. వీడి దగ్గర తక్కువ ఉన్నాయి, వీడి దగ్గర ఎక్కువ ఉన్నాయి. వీడి పేరు సామాన్యము, వీడి పేరు విశేషము. వీడి పేరు సామాన్యం, వీడి పేరు జగత్తు, వీడి పేరు జీవుడు. వీడి పేరు కించిత్నుడు, వీడి పేరు సర్వజ్ఞుడు. కానీ వీళ్ళిద్దరూ పంచుకుంటున్నారు, కానీ వీడి గురించి ఎవడు పట్టించుకోవటం. వీడి సంగతి ఎవరికి పట్టలే. అసలు వీడు ఉన్నాడని కూడా ఎవరికీ తెలియదు. వీడిలో ఉన్న చిత్ అనే ఇంకొక పార్ట్ ఉంది కదా. ఆ చిత్ ఏం చేసిందంటే తత్ సృష్ట్వా 5 భూతాలతో దీన్ని తయారు చేసి తదేవ అనుప్రావిశత్ దాంట్లో వచ్చి చేరింది. ఇప్పుడు దీంట్లో ఉన్న చిత్తే కదా దీంట్లో వచ్చి చేరింది. ఇప్పుడు భూమి తిరుగుతోంది అంటే భూమి భూతం, భూమిలో దేవత ఉంది. దేవత అంటే చిత్తు. ఆ చిత్తు తిప్పుతోంది, ఈ దేవత ఈ భూతం తిరుగుతోంది. సూర్యుడిలో ఆ చిత్తు తిప్పుతోంది, ఈ భూతం తిరుగుతోంది. అందుకు ఈ భూతాన్ని గ్రహం అన్నాం. నీకు దయ్యం పట్టింది, భూతం పట్టింది, నీకు గ్రహం పట్టింది అంటున్నారు కదా. ఇది భూతం. ఆ లోపల తిరిగేవాడు ఉన్నాడే వాడు దేవుడు, సూర్యనారాయణ మూర్తి. ఆయన విష్ణువు సాక్షాత్. ప్రతి వస్తువులో వీడున్నాడు. అందుకని వాడి పేరు విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపి. దేంట్లో వ్యాపించాడు, దీంట్లో వ్యాపించాడు,
దీంట్లో వ్యాపించాడు, దీంట్లో వ్యాపించాడు, అన్నింటిలో వాడు వచ్చి చేరాడు. ఇప్పుడు మీరు అడగరు కానీ మీకు ఒక ప్రశ్న రావాలి, అది నేనే అడుగుతాను, నేనే చెప్తాను. మీరు అడగలేదు, ఎందుకంటే చాలా సాధన చేస్తే తప్ప ఆ ప్రశ్న అడగాలి అని కూడా అనిపించదు. వీడు నిరాకారం అన్నారు కదా, వీడికి ఇంద్రియాలు లేవని కదా మీరు ముందు చెప్పారు. ఇప్పుడు వీడు దీంట్లోకి వచ్చి ప్రవేశించడం అంటే అది కర్మ కాదా అండి? ఆ కర్మ వీడు ఎట్లా చేశాడు? ఈ ప్రశ్న అడగద్దా మీరు? మీరు అడగరు. నేను నా చేతులతో క్రియాశక్తి అని ఒక పని చేస్తున్నా కదా, వీడికి ఏం ఆకారం లేదు, వీడికి ఇంద్రియాలు లేవు, అవయవాలు లేవు, ఏం లేవు. వీడు నిరాకారం, నిరవయవం. ఏదో చెప్పారు కదా మీరు ఇందా నుంచి మీ చేతనైన వర్షంలో. ఏమ్మా మీకు చేతనైన వర్షంలో చెప్పారు కదా, వీడిలోకి వచ్చి ప్రవేశించాలంటే ఒక పని కదండి. వీడు కర్మ చేయకూడదు కదా, మరి వీడు ఎట్లా పని చేశాడు అని మీరు అడగద్దు నన్ను. ఇప్పుడున్న ప్రశ్న సమస్య వచ్చిందా రాలేదా? తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ అన్నారు కదా, దానికి అర్థం ఏమిటో తెలుసిన? ఒక ఇల్లు కట్టుకొని నేను ఆ ఇంట్లోకి నేను ప్రవేశించాలి. తదేవ అనుప్రావిశ్యత్ అంటే అర్థం అది. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో నేను ప్రవేశించాలి. మరి ఇంట్లో నేను ప్రవేశించాలంటే అంతకుముందు నేను ఇంటి బయట కదా ఉండాలి. గృహప్రవేశం అంతే కదా. గృహప్రవేశం అంటే నేను ఇంటి బయట ఉండాలి. ఇల్లు కట్టుకోకముందు నేను ఇంట్లో ఉండకూడదు. కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి నేను చేరాలి. అంటే నేను అప్పుడు అక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? బయట ఉండకూడదు. ఇంట్లో చేరాలంటే ఇంట్లో రావాలి కదా. మరి అంతకుముందు ఇల్లు ఖాళీగా ఉండాలి, నేను బయట ఉండాలి. తర్వాత నేను ఇంట్లోకి వచ్చి చేరాలి. ఎందుకని? నేను ఆకారం గలవాడిని కాబట్టి నేను ఇంట్లోకి వచ్చి చేరాలి. వీడు ఈ ఇల్లు కట్టుకున్నాడు, పంచీకృతం అయినాడు, మీరు బాగా చెప్పారు, సంతోషం మాకు. ఇది అపంచీకృతం, వీడు పంచీకృతం. వీడేమో విడివిడిగా ఉన్నాడు. ఆకాశం వేరు, భూమి వేరు, నీళ్లు వేరు, నిప్పు వేరు, గాలి వేరు, ఏదో అట్లా ఉన్నారు. ఇవన్నీ కాస్త కాస్త పార్ట్లు పెట్టుకొని ఇది వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్లు పెట్టుకొని ఇది వచ్చింది అంటే సత్తు, అది వాడి విభూతి ఇట్లా వచ్చాడు. దీని ద్రవ్యాన్ని బట్టి, దీని గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని కనుక్కోమన్నారు, బాగానే ఉంది. సత్తే అట్లా అయిందన్నారు, తత్తే సత్ అన్నారు. తత్ అంటే సత్తే కదా. మరి ఇందులో వచ్చి చేరింది, మరి వాడు దేవుడు అని చెబుతున్నారు మీరు. అది దేవుడు, ఇది భూతం. ఒక భూతము, ఒక దేవుడు, ఇద్దరు ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఒక భూతం, ఇది ఏది? నా శరీరం. దీని లోపల ఇన్విజిబుల్గా నిన్న నుంచి తిరుగుతున్నాడే. నా దగ్గర అనుభవాలన్నీ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నాడు వాడు కదా, కనపడకుండా మాయగా చేసి. అదే మాయ కదా. మాయ ఏమిటి? కిందటి జన్మలో నా కర్మ నాకు తెలియదు, ఇప్పుడు కర్మ తెలియదు, రేపు జరగబోయే జన్మ కర్మ తెలియదు, స్వర్గం ఉందో లేదో తెలియదు, అది నేను అనుభవిస్తానో లేదో తెలియదు, అక్కడ నాకు ఈ కర్మకు ఆ ఫలితం వస్తుందో రాదో నాకు తెలియదు. ఇది కదా మాయ. మళ్ళీ నిన్నటి వాడే మర్చిపోతే ఎట్లారా? అది మర్చిపోతే నేను ముందు పాఠాలు చెప్పలేను. దర్శించండి, రుచి చూడండి, దర్శించాలి అమ్మా, ఏది మర్చిపోకూడదు. అందుకే మీకు ఇంత విజువలైజ్ చేసి నేను చెప్తున్నా, ఇట్లా చూపించి చెబుతున్నా. ఇంత ఇది ఎక్కడా దొరకదు మనకి. ఎవడు చెప్పడు, వాడికి తెలియదు. వాడికే కన్ఫ్యూజన్ పట్టి వస్తుంటే ఎట్లా చెబుతాడమ్మా? ఎంతో కష్టపడితే ఇది తెలుస్తుంది. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్. వాడు చేరాడంటున్నాడు. వాడు ఎట్లా చేరాడు? వీడిలో ఉన్న ఏ భాగం చేరింది?
వీడిలో ఉన్న చిత్ అనే భాగమే ఇప్పుడు మనకు మిగిలింది. సత్తు ఆల్రెడీ జగత్తుగా ఉంది, జీవుడుగా కూడా ఉంది. జీవుడుగా అంటే జీవుడి శరీరంగా మాత్రమే. సత్తు జడం కదా. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక కదా. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. కాబట్టి జడమంతా ఇట్లయింది. బాగా గుర్తు చేసుకోండి. ఇందులో ఉన్న జడశక్తి సత్తు. సత్తుకు చైతన్యం లేదు. అందుకే ఆకాశానికి నేను ఉన్నానని దానికి తెలియదు. ఆకాశాన్ని నువ్వు ఉన్నావా లేదా అని అడగండి. నువ్వు ఉన్నావా లేదా అని ఇట్లా కేక పెట్టి అడిగాము అనుకుందాం. ఆకాశం అంటే ఒక గుహలోకి వెళ్ళి అడగండి. ఒక గుహలోకి వెళ్ళి ఆకాశమా నువ్వు ఉన్నావు, అందులో ఆ గుహలో ఖాళీ ఉన్నావా లేదా అని అనండి. అది వెంటనే నువ్వు ఉన్నావా లేదా అని మనకు చెప్తుంది. రీసౌండ్ ఇస్తుంది. అంటే ఆకాశం మాట్లాడే ఆకాశంలోకి నీ శబ్దధ్వని వెళ్ళి అవతల దాటిపోలేక మళ్ళీ నీకే వెనక్కి తిరిగి అది వచ్చింది. ఆకాశానికే కనుక జ్ఞానం ఉంటే నేను ఉన్నాను అనేది. ఇప్పుడు ఏముంది? గుహలో ఉన్న ఆకాశం నువ్వున్నావా లేదా అంటాం. దాన్ని మనం నువ్వున్నావా లేదా అని అడిగితే అదేముంటుంది మనతో? నువ్వున్నావా లేదా అని. మనం నువ్వు ఉన్నావా లేదా అని అడిగితే ఏం జవాబు చెప్పాలి? నేను ఉన్నాను అని చెప్పాలి, లేకపోతే నేను లేను అని చెప్పాలి. ఎవడైనా నేను లేను అని చెప్పగలరా? చెప్పలేడు. నేను ఉన్నాను అని చెప్పలో ఉన్న ఆకాశాన్ని ఇప్పుడు కూడా మన సౌండ్ అంత దూరం పోదు, కానీ మన వాయిస్ ఇప్పుడు కూడా ఆకాశాన్ని అడిగితే అది ఏమవుతుంది? నువ్వున్నావా లేదా ముందు చెప్పాలి. ఎందుకంటే ఓ ఇచ్చోడా నువ్వున్నావే నీకు తెలిస్తావకపోతే నేనున్నా సరే ముందు నువ్వున్నావో లేదో కనుక్కో. నువ్వున్నావా లేదా అంటే నువ్వు ఏదిగా ఉన్నావని చెప్తావో చెప్పురా. నేను భానుమతిగా ఉన్నాను అయితే భానుమతి చచ్చిపోతుంది పోవాలి. ఎందుకంటే నువ్వు ఎవరుగా ఉన్నాను అనుకుంటున్నావో అది పోతుంది కదా. నేను ఉన్నాను అను, నువ్వు పోవు. తేడా అర్థమైందా? నేను ఫలానాగా ఉన్నాను. నేను ఫలానాగా ఉన్నాను అంటే ఆ ఫలానా పోతుంది. నేను ఉన్నాను అన్నది పోదు. ఎందుకంటే ఉండడం నా ఉనికి, నా సత్తు, నేను నా చిత్తు, నాకు సంబంధించినవే మిగిలినవన్నీ. అందుకని దీన్ని సృష్టించుకుని దీని లోపల ప్రవేశించాడు అంటే వీడు ఎలా ప్రవేశించాడు? వీడికి అవయవాలు లేవు కదా, ఇంద్రియాలు లేవు కదా, వీడు దీనిలోకి వచ్చి దూరాడు కదా, ఎట్లా దూరాడు? ఈ ప్రశ్నకి ఇప్పుడు జవాబు చెప్తా. ఇది మళ్ళీ చాలా పెద్దది, కొంచెం చెప్పి మళ్ళీ రేపు చెప్తా. ఎందుకంటే 7 అయిపోయింది మీకు. వీడు సూర్యుడు అనుకోండి కాసేపు. శాస్త్రం ఇలాగే చెప్పింది మనకి. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోలిగా ఒక సూర్యుడు సమస్త జీవులకు, వీళ్ళందరూ సమస్త జీవులు. ఈ జీవులందరూ అపంచీకృత పంచమహాభూతాల్లో నుంచి పంచీకృతమై వచ్చినటువంటి వాళ్ళు. అమ్మ దూరం పిల్లలకి కనపడుతున్నదా? కనపడలేదా? దూరం వాళ్ళకి కనపడుతున్నదా అమ్మా? వీళ్ళు ఒక్కొక్క జీవుడు. వెనక్కి తిరిగి కూర్చుంటున్నాయి. మమ్మల్ని గురించి చెప్తావా? నీ సంగతి చూడు, అన్నీ డైరెక్ట్గా పరమాత్మగా వీడు సూర్యుడు. కాసేపు ఉండడానికి మీరు పరబ్రహ్మ అన్నారు కదండి. ఇప్పుడు మళ్ళీ వీడు సూర్యుడు, వీడు రివర్స్ మళ్ళీ ప్రమోషన్ ఇస్తాను కాసేపు. చూడండి, వీడు సూర్యుడు. ఈ సూర్యుడికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి వెలుతురు, ఒకటి వేడి. ఈ
సూర్యుడికి 2 శక్తులు ఉన్నాయి. ఏమేమి శక్తులు? ఒకటి వేడి, ఒకటి వెలుతురు కదా. ఇటు లైట్ కదా సూర్యుడి శక్తులు. 2 శక్తులు ఉన్నాయి వీడి దగ్గర. వీళ్ళందరూ కుండలు. ఈ కుండల్లో ఈ కుండ అంటే ఈ శరీరం, ఘటం అంటాం కదా, ఇది ఘటం. ఈ ఘటంలో నీళ్లు పోసారు. ఆ నీళ్ళు ఏమిటంటే మన కర్మ. మన కర్మ అనేటువంటిది ఎవరిచ్చారు? ఆ కర్మ ఇదిగో వీడి దగ్గర దాచుకున్నాడు. మన మొత్తం కర్మలన్నీ వీడి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వీడి కదా విధి. బ్రహ్మదేవుడు ఇదేనా? ఇదే బ్రహ్మ, ఇదే విష్ణువు, ఇదే ఈశ్వరుడు. ఎప్పుడు వీడు బ్రహ్మ అయినాడు? అవ్యక్తంలో నుంచి వ్యక్తం కాగానే వీడు బ్రహ్మ అయినాడు. వ్యక్తమైన తర్వాత దీన్ని పోషించాలి, దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు వీడు విష్ణువు అయినాడు. మళ్ళీ అక్కర్లేదంటే వీడు లోపల దాచేసుకుంటాడు. సంగీతం పాడేవాడు, వాడు సంగీతం పాడాలంటే టేబుల్ మీద ఆ స్టేజ్ మీద వచ్చి కూర్చున్నప్పుడు పక్కన తబలా వాడు, మృదంగం వాడు, తర్వాత వయలిన్ వాడు, వీళ్ళందరూ ఇట్లా వచ్చి కూర్చుంటారు. వీడి నోట్లో నుంచి సౌండ్ వచ్చిన తర్వాతే వాళ్ళు వాయిస్తారు. వీడు ఏం పాడతాడో తెలియకుండా వాళ్ళు వాయిస్తూ కూర్చుంటారు. కూర్చోడు. వీడు ఏం పాడతాడో ముందు వాడు బయట పెడతారు. వాళ్ళకి చెప్పడు. వీడు పాడుతూ ఉంటే వాళ్ళు వాయిస్తూ ఉంటారు. వీడు పాట ఆపేస్తాడు అనుకోండి, వాళ్ళు ఆపేస్తారా? ఇంకా కంటిన్యూ చేస్తారు. చెయ్యరు. వాళ్ళన్నీ తట్టపుట్టు సర్దుకుని పెట్టేసుకొని వెళ్ళిపోతారు. వీడున్నంతసేపే వీళ్ళందరూ పనిచేస్తారు కదా. వీడు ఎప్పుడైతే ఏక అనేకో అహమస్మి అనుకున్నాడో వీడి 6 గుణాలు బయటికి రావాలి. ఆ 6 గుణాలే ఆకాశాలు 5 భూతాలుగా వచ్చాయి. అది వాడి విభూతి అన్నాం కదా. ఇది సామాన్యం అన్నాం, దీన్ని విశేషం అన్నాం, దీన్ని కాజ్ అన్నాం, దీన్ని ఎఫెక్ట్ అన్నాం, దీని కారణం అన్నాం, దీని కార్యం అన్నాం. వీటి సంగతి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీకు అసలు ఆ పదాలు ఉన్నాయని చెప్తున్నా. దీంట్లో నుంచే ఇది వచ్చింది. దీని ద్వారా దీన్ని తెలుసుకోమన్నాం, దీని ద్వారా దీన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? ముందు దీన్ని తెలుసుకోవాలి, దీని ద్వారా దీన్ని తెలుసుకోవాలి, దీని ద్వారా దీన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద సూర్యుడు ఉన్నాడు. వీడి చుట్టూ ఇక్కడ చాలా కుండలు పెట్టాము మేము. ఆ కుండల్లో కర్మ అనేటువంటి నీళ్లు పోసామా, ఇది ఉండదు. ఇది పెడతాం. వీళ్ళిద్దరు మంచివాడు. నిలబడుతుంది. అదేం మాట ముందు పోతుంది, పారిపోతుంది, పరిగెత్తుంది. అంటే జీవుడికి అంత భయం లేదు. నన్ను ఎక్కడ బయట పడేస్తారు అని వాడికి చాలా భయం. వచ్చారు మళ్ళీ. ఇదిగో వీళ్ళందరూ ఈ కుండలు పెట్టాను ఇక్కడ. ఈ కుండల్లో నీళ్లు పోసాను. ఆ నీళ్ళు ఎక్కడివి అంటే ఈ జగత్ ఇదంతా దాచుకున్న సంచిత కర్మలు ఉన్నాయి కదా. విధి అంటే కర్మరా. బ్రహ్మదేవుడు కాదు, అసలు బ్రహ్మదేవుడు లేడు, విష్ణువు కూడా లేడు, శివుడు అసలే లేడు. మరి ఎవరున్నారు? అపంచీకులుగా పంచమహాభూతాలు ఉన్నాయి. ఆ భూతాలు సత్తు యొక్క విశేషాలు. దాన్ని సత్ సామాన్యం అంటాం. ఎందుకంటే ఈ సత్తుకు ఇవి విశేషాలు. దీనికి ఇది సామాన్యం, ఇది విశేషం. దీనికి ఇది సామాన్యం, ఇది విశేషం కదా. విశేషం ఎప్పుడు కూడా దానిలాగా ఉండదు. జీవుడి దగ్గరికి వచ్చేటప్పటికి పంచీకృతం అయినాం కాబట్టి అసలు ఆ సత్ అనే సంగతే లేదు. కానీ సత్తులాగే కనపడుతున్నాం. మనం ఉన్నానంటున్నాం కదా. నేను ఉన్నాను అంటాం కదా, అని ఏమో ఉన్నానో లేదో నాకే గుర్తు లేదు అంటావా? ఎవరికి వాడు నేను లేను అని ఎవరన్నా చెప్పగలడా? వాడిని అడగండి. ఒరే నువ్వు ఉన్నాను అన్నావు కదా, మరి చస్తానంటావు ఏమిటిరా? చచ్చిపోతాను అంటావేమిటి? ఇప్పుడు ఉంటావా పోతావా ముందు చెప్పు కదా. ఎవరినో మన ఇంటికి వచ్చారు నా చుట్టాలు. వాళ్ళు ఉంటే ఉంటాను చెప్పాలి, పోతే పోతాను చెప్పాలి. ఉంటాను పోతాను అంటాడు ఎవరైనా. అట్లాంటి వాడిని మనం ఇంట్లో ఉంచుకుంటామా? అసలు ఉంటే ఉంటా, పోతే పోతా అంటే నువ్వు ఉంటావో చెప్పు, పోతావో చెప్పు. వీడు కూడా అంతే అమ్మా, ఉన్నాననే అంటున్నాడు.
వాడికి తెలియక నేను పోతానని కూడా అంటున్నాను. అసలు పోడు. ఎక్కడికి పోమంటావు? పోయే చోటేది కదా, అంతటా వాడే ఉండాలి. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోవడానికి వీల్లేదు కదా, ఇక్కడే ఉండాలి కదా వాడు. ఈ కుండలన్నింటిలో అని అనుప్రావిశత్తుకు చెప్తున్నాను నేను. ఈ కుండలన్నింటిలో ఈ సూర్యబింబం పడ్డది. పడ్డదంటే అందులో ఏ భాగం పడింది? లైట్ భాగమే పడింది, హీట్ భాగం పడదు. అసలు పడదు, వేడి భాగం పడదు. వాడి దగ్గర రెండు ఉన్నాయి, వీడి దగ్గర కూడా రెండు ఉన్నాయి. ఈ లోపల పడ్డ వాడి దగ్గర ఉన్నది చెప్తాను ఇప్పుడు మీకు. వీడి దగ్గర కూడా రెండు ఉన్నాయి, ఒకటే పడుతుంది, ఒకటి పడదు. మంచి బొమ్మలు ఉంటే ఈ పిచ్చి కాకుండా అమ్మ, ఇవి ఇక్కడ మనిషి బొమ్మ, పిల్లి బొమ్మ, కుక్క బొమ్మ అట్లాంటి వెనుక ఉండే తగులుకుని వచ్చేవి, బాగా కనపడేవి. వినండి. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు కోరిక. ఈ మొత్తం పరమాత్మలో చాలా జీవులు ఉన్నారు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క జీవుడు అనుకున్నాం కదా. ఆ జీవుడు బద్ధుడు, చిన్నగా అంటే వాడు బయటికి పోలేకుండా ఉన్నాడు కదా. నిన్నటిదాకా వాడి పరిస్థితి అదే కదా. కూడా వాడికి ఇంకా బయటికి పోవడం రాదు, ఇంకా వాడికి మోక్షం రాలే, బద్ధుడుగానే ఉన్నాడు. ఈ జీవుడు ఈ పరమాత్మ యొక్క ప్రతిబింబం పడి నీళ్లు కదులుతుంటే ఆ బింబం కదిలినట్లుగా కనపడుతోంది. నిజంగా బింబం కదలలేదు, బింబం అక్కడే ఉంది. పోయి ఆ బింబం అనేకం అయిందా? అనేకం కాలేదు. సూర్యబింబం ఒక్కొక్క కుండలో పడి చాలా బింబాలుగా ఆ సూర్యుడు ముక్కలై వీడి దీంట్లో ముక్క, దీంట్లో ముక్క, దీంట్లో ముక్క, దాంట్లో ముక్క పడ్డాడా? పోనీ తదేవ అనుప్రావిశత్ అంటే వాడు అందులో దూరాడా? మరి వాడు కనపడుతున్నాడే. బాగా ఆలోచించండి. ఆ నీళ్ళల్లో నీళ్లు ఉండడం వల్ల సూర్యబింబం నీళ్ళల్లో పడి ప్రతిబింబమై మనకు కనిపిస్తోంది. ఎప్పుడు ప్రతిబింబం ఆభాసన వస్తువా? ఆభాసన. కాబట్టి మనలో పడి మనలో ఒకడు ఉన్నాడు అంటున్నామే. ఎవడు వాడు? అనుభవాన్ని ఇస్తూ నీకు ఇందా నుంచి చెబుతున్నాడే, వాడు ఆభాసన. వాడు వేరే జీవుడు, వీడు బ్రహ్మమే. ఎందుకని? ఆ కుండలో పడింది సూర్యబింబమే. అయితే సూర్యబింబంలో రెండు ఉన్నాయన్నా, ఒకటే పడింది, ఒకటి పడలేదు. వీడికి కూడా వీడి దగ్గర, మన దగ్గర ఉన్నవాడే ఆభాసగాడు. వాడు అనుభవాన్ని తెలియజేస్తున్నాడు, కానీ వాడెవడో చెప్పండి. అర్థమైందా? వాడెవడో చెప్తున్నాడా మీకు? పోనీ కనిపిస్తున్నాడా? కనిపించడండి. వాడెవడో మనకు కనిపించడు, కానీ వాడు అనుభవాన్ని చెప్తూనే ఉన్నాడు. ఎందుకని? అదే చిచ్చక్తి. ఆ చిచ్చక్తిలో ఉన్న ఆ చేతనత్వం ఈ శరీరంలో ప్రవేశించిందంటే మళ్ళీ నిజంగా ప్రవేశించలేదు, ఆభాసగా ప్రవేశించింది. సూర్యకాంతి కుండల్లో ఎలా పడిందో, కుండల్లోకి వచ్చి నేను గృహప్రవేశం చేసినట్టు చేశాడా? నేను గృహప్రవేశం చేయాలంటే నేను మొత్తం రావాలి. అట్లా రాలేదు, మరి రాకుండా కూడా ఉండలేదు. అందుకే అంటాడు పరమాత్మ, నేను నీలో ఉన్నటువంటి వాడిని సతసత్యాహం అర్జున. నేను సత్తు అసత్తుగా. ఏమిటయ్యా సత్తా అసత్తా నువ్వు చెప్పండి. నేను సత్తు అసత్తు. ఎలాంటి అసత్తునంటే శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. ఈ శరీరంలోనే ఉంటాను, నా కరోతి నేనేం చేయటం లేదు, నా లిప్యతే నేను దాంట్లో నేను అందించుకోవటం లేదు. నా కర్మ అంటదు,
మరి నిన్న నుంచి నువ్వేమంటున్నావు? నేను పెద్ద జన్మలో కర్మ చేశాను, ఈ జన్మలో కర్మ చేస్తున్నాను, వచ్చే జన్మకి నాకు ఇంకా ఇంకేదో వస్తుంది అని అంటున్నావే. శరీరస్థోపి, శరీరంలో నేను ఉన్నప్పటికీ నా కరోతి నా లిప్యతే, అందులో నేను అంటించుకోను. ఏమంటించుకుంటావు? కర్మ అంటించుకుంటావు. మరి ఏమంటున్నావు? నేను కర్మ చేశాను, నేను అనుకుంటున్నది అంటున్నావు. మరి ఎందుకు అంటున్నావు రాదు ఈ మాటలు అంటే, నా శక్తి నీకు తెలియకుండా దీని కింద ఇది పెట్టి, ఇది మాయ, దీని కింద ఇది పెట్టి ఇక్కడ ఇది పెడితే ఇది కదులుతుంటే ఇదేంట్రా ఇది ఉంచమంటే ఇదిగో ఈ పేపర్ ఉన్నంత వరకు ఇది కదిలిస్తుంటే అవి కదులుతున్నాయి చూడండి. ఈ పేపర్ లేదనుకోండి ఇది కదులుకోవచ్చు. దీనికి దగ్గరే ఉండి దీని శక్తితో నడుస్తూ దీనికి అతుక్కోకుండా ఆపుతున్నది ఎవరంటే ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీనిలో నుంచే వచ్చింది. దీనిలో నుంచి ఎలా వచ్చింది? గుణరూపంగా బయటకు వచ్చింది. ఎందుకని వచ్చింది? నేను అనేక అహమస్మి అనుకోబట్టి ఇది వచ్చింది. ఇది వచ్చి మధ్యలో అడ్డుపడి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా వేదాంతరంతితే చెప్తున్నాడు పరమాత్మ. భగవద్గీత మీకు ఏమర్థమైందన్నా? ఊరికే శ్లోకాలు చదువుకుంటూ పోతారా? అట్లా శ్లోకాలు చదవకండి, ఒక్క శ్లోకమే చదువు అర్థం చేసుకోండి చాలు. అందుకే భగవద్గీతలో చెప్తాడు, నువ్వు అర్ధ శ్లోకం చదివితే చంద్రలోకాన్ని వెళ్తావు, ఒక్క శ్లోకం చదివినా చాలు. 18 అధ్యాయాలు గడ 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 పారిపోయి రావడమే. అక్కడికి పోయి సరస్వతి దగ్గరికి పోయి 18 అధ్యాయాలు చదివిస్తారు. ఎందుకు చదువుతున్నారు? పిచ్చి రోగం మీకు. ఎందుకు అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు? ఒక్క అధ్యాయం ఒక్క శ్లోకం అర్థం చేసుకోండి. మమ మాయ, ఈ మాయ వీడిది కాదు, నాది. దురత్యయ, నీకై నువ్వు దాటడానికి లేదు. నీకు గురువు బోధించాలి, మాయ యొక్క తత్వం నీకు అర్థం కావాలి. అప్పుడు మాత్రమే మాయను నువ్వు దర్శించగలగాలి. దర్శించడం అంటే రుచి చూడటం, అనుభవించటం. అట్లా చేసినప్పుడు మాయా వేదాంతరంతితే, మాయ నీకు అడ్డిస్తుంది, నువ్వు నన్ను తగ్గుతుంటావు. అర్థమైందా? ఓం తత్సత్. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్రహ్మైవాహమస్మి అనుకుంటున్నప్పుడు మెల్లగా మీకు ఆ అనుభవాన్ని ఇస్తున్న వాడి దగ్గరికి మీరు వెళ్ళాలి. అది అంతర్ముఖం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయట విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే నేను దొరకను అని చెప్పవాలి. అంతర్ముఖ సమారాధ్య, నీ లోపలికి వెళ్ళిపో. లోపలికి ఎట్లా వెళ్ళమంటావు నన్ను? నీ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఎవడు అనుభవిస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కొంచెం సేపు పరమాత్మ యొక్క ప్రతిబింబం రాలేదు. వాడి శక్తి డైరెక్ట్గా నా దగ్గరికి రాలేదు, లైట్ ఒకటే వచ్చింది, హీట్ రాలేదు, వాడే పెట్టుకున్నాడు. అందుకనే మీరందరూ పరమాత్మే అయితే పరమాత్మ ఇట్లా అంతా ప్రపంచాన్ని సృష్టించాడు, మీరు సృష్టించగలరా అని అడుగుతారు. ఎందుకంటే ఆ సృష్టించే శక్తి నీలో ఉన్నట్టు నీకు తెలియదు. మనం సృష్టిస్తున్నాం, అది నేను తర్వాత చెప్తాను, ఇంకొక లెసన్లో చెప్తాను. అర్థమైందా?
అందులోకి వెళ్ళి అది ప్రతిబింబం కదా, ఆ ప్రతిబింబానికి ఒక బింబం ఉండి ఉండాలి కదా. మధ్యలో ఈ ఈశ్వరుడు అనేవాడు, ఈ అపంచీకృత పంచమహాభూతాలు వాడు ఉన్నాడు కదా. మీకు చూపిస్తే తెలుస్తుందని చెప్తున్నాను. వీడిని దాటి నేను వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఇది అడ్డం ఉంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాలో ఉన్నానే. అవి అడ్డం వచ్చినాయి కదా. ఈ అడ్డం వచ్చిన దాన్ని కనుక తొలగించుకుంటే నేను డైరెక్ట్గా పరమాత్మనే అవుతాను. అందుకు జీవో బ్రహ్మైవ నాపర అన్నది అప్పు నిజం అవుతుంది. అంతవరకు నేను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అర్థమైందా? కొంతవరకు అర్థమై ఉంటుంది. ఈ పాఠాన్ని పదే పదే వినండి. మీకు అది రుచి చూడు అని తెలిసేదాకా కళ్ళతో చూడవాలి. ఏమ్మా 15 నిమిషాలు ఎక్కువ.